శ్రీ సన్నిధి ప్రేక్షకులు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. పేటు మోక్ష ఫౌండేషన్ ద్వారా ఎందరో జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నారు హనుమ. మనం ఒక పాత పద్ధతిలో ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. గంటలు చేస్తున్నాం, 2 గంటలు చేస్తున్నాం, 3 గంటలు చేస్తున్నాం, 10 గంటలు చేస్తున్నాం. కొంతమంది 24 అవర్స్ కూడా ధ్యానంలోనే కూర్చో. కానీ ఎక్కడున్నవాడు అక్కడే. అసలు నువ్వు ఇంత ధ్యానం చేస్తున్నా సరే నీకు అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఇంత ధ్యానం చేస్తున్నా సరే నీకు కుటుంబ సమస్యలు ఎందుకు ఉంటున్నాయి? ఇంత ధ్యానం చేస్తున్నా సరే నువ్వు ఎందుకు సొసైటీలో ఒక ఉన్నత స్థితిలో ఉండలేకపోతున్నావు? ఇంత ధ్యానం చేస్తున్నా సరే నీవు ఎందుకు అరిషట్ వర్గాలను జయించలేకపోతున్నావు? అంటే దీని అంతటికీ మనం ధ్యానం చేద్దాం అని నిర్ణయించుకున్నాం, కూర్చున్నాం అంతే తప్ప దానికి ఒక ప్రాక్టికాలిటీ లేదు. ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎంతవరకు చేయాలి, ఇలాంటి అనేక విషయాల మీద అందరికీ కూడా ఎంతో వివరంగా తెలియజేస్తూ వారందరూ కూడా మరలా మెంటల్గా తయారై మనందరికీ కూడా జ్ఞానం పంచుతున్నారు. ఇలా నిరంతరంగా వారి యొక్క ప్రక్రియ జరుగుతూనే ఉన్నది. ఇట్లాంటి సేవా కార్యక్రమాలతో పాటు అద్భుతమైనటువంటి హనుమంతుని యొక్క శక్తిని తీసుకుని ఆ శక్తి ద్వారా ఎన్నో రుగ్మతలకి హీలింగ్ చేస్తూ ఉన్నారు. మరి వారు ఈరోజు సమయం ఇవ్వడం జరిగింది. ఈ సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా ఈ సత్సంగం ప్రారంభిద్దాం. నమస్కారం అమ్మా. నమస్కారం సత్యం గారు. థ్యాంక్ యూ. నాకు డౌట్ వస్తుంటుంది, మరి మామూలు ఆత్మ అంటేనే ఏదో ఇదిగా ఉంటుంది. ఒక మనిషిలో ఒకేసారి 2-3 ఆత్మలు ఉంటాయి, 2-3 ఆత్మలు పనిచేస్తుంటాయి. ఒక గంటలో ఒక ఆత్మ ఉంటుంది, ఇంకొక గంటలో ఇంకొక ఆత్మ ఉంటుంది. లేదంటే ఒకరితో మాట్లాడినప్పుడు ఒకలా బిహేవ్ చేస్తుంటుంది, ఇంకొకరితో మాట్లాడి ఇంకోలా బిహేవ్ చేస్తుంది. ఇట్లా మల్టిపుల్ సోల్స్ ఉండే అవకాశం ఉందా? ఎందుకు ఇట్లా జరుగుతుంటుంది? ఉంది. ఒకరిలో 4 దాకా ఉండొచ్చు. అంటే ఒక్క దెయ్యం కాకుండా 4 దెయ్యాలు ఉంటాయి. దెయ్యాలనాలా మామూలుగా సోల్స్? ఆత్మ అంటే చాలా పెద్ద మంచిది కదా. ఆత్మ అంటే మనది కూడా ఆత్మని అంటారు కదా. దయ్యం అంటే స్పిరిట్ అంటాము ఇంగ్లీష్ లో, తెలుగులో దయ్యం అంటాం. ఓహో, సోల్ అనం. సోల్ గా స్పిరిట్ అంటారు. స్పిరిట్ అంటారు. సోల్ అనేది ఒకటి, ఈ స్పిరిట్స్ మాత్రం ఎక్కువ ప్రభావం. సోల్ అంటే బ్రతికి ఉన్నప్పుడు మనం మన బాడీలో ఉన్నది ఇప్పుడు సోల్. కానీ బయటికి మనం చనిపోయాక బయటకు వచ్చి మనకు బాడీ లేకుండా మన ఆత్మతలానికి వెళ్లకుండా ఇక్కడ స్ట్రక్ అయి ఉంటుంది చూడండి, దాని స్పిరిట్ అంటారు. మన తెలుగులో తెలుగులో దయ్యం అంటాం. అది నెగిటివ్. ప్రేతాత్మలు అంటే ఆ ప్రేతాత్మ అన్నది దయ్యానికి మళ్ళీ దానికి వేరు. ఇన్ని రకాలు ఉన్నాయి దాంట్లో కూడా, చాలా రకాలు. ఈవెన్ కొన్ని అంటారు చూడండి మన రక్త పిశాచులు, అది వేరే. ఇవన్నీ భూమిపైన చాలా ఇయర్స్ ఉన్న కొద్దీ వాటిలో బలం పెరుగుతూ ఉంటుంది. కొన్ని చూడండి కంప్యూటర్ ఆన్ చేస్తున్నట్టు డోర్ తీసిందంటారు, సౌండ్ వచ్చిందంటారు, వీళ్ళు లేపిందంటారు. అవి కొంచెం అడ్వాన్స్ సోల్స్. అంటే కొన్ని ఎక్కువ రోజులు భూమి మీద ఉన్న వాళ్ళు అనమాట. అంటే 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 5000 సంవత్సరాలు, మనకే 100 జన్మలు అయినాయి అంటే మరి అవి ఎన్ని సంవత్సరాల నుంచి ఒకసారి స్టక్ అయిన అంటే ఉండిపోతాయి. అన్లెస్ మళ్ళీ మనుషులే పంపించాలి. ఏ హనుమంతుల వారు పంపలేరు, ఏ బాబా పంపలేరు, దాన్ని ఏ విష్ణువు పంపలేడు. ఎందుకంటే అది మన ఎలా ఇచ్చారంటే వాళ్ళు ఇక్కడే ఉంటాను అన్నది వాళ్ళ ఇష్టం. అది వాళ్ళకి ఫ్రీ స్పిరిట్, ఫ్రీ విల్ ఉంది. స్పిరిట్స్ కూడా ఫ్రీ విల్ ఉంటుంది. అలాగే మనం ఆత్మతలానికి వెళ్ళినా కూడా మనకు ఫ్రీ విల్ ఉంటుంది. అంతటి ఫ్రీ విల్ ఉంటుంది మీకు. ఎందుకంటే చాలా మంది కర్మ ఉండి కొట్టి అయినప్పుడు మరి మనకి ఇంకేముంది, మనకి లైఫ్ అదే ఆటోమేటిక్ జరుగుతుంది. కాదు, ఫ్రీ విల్ ఉంటుంది. ఫ్రీ విల్ లో మీరు రైట్కి వెళ్తావా లెఫ్ట్కి వెళ్తావా అనేది మీ చాయిస్. మీరు ఆ లెఫ్ట్కి వెళ్ళి మీరు చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ సోల్స్ ఒకే బాడీలో 4-5 రకాలుగా ఎంటర్ అవుతాయా? 4-5 రకాలు కలిసి ఉంటాయా లోపల? ఉండే ఛాన్సెస్ ఉంది. 4 కూడా ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఆ 4 వీళ్ళని ఆడుకుంటాయి మంచిగా. వాళ్ళు ఒకరితో ఏం కొట్లాడుకో, వీళ్ళ బ్రెయిన్ తో ఆడుకుంటాయి ఆ 4 కూడా. ఎట్లాంటివి చేస్తాయి? ఇప్పుడు కొంతమంది అంటే మాకు వచ్చిన దాన్ని అట్లా ప్రతి ఒక్కరికి అలా అన్నట్లే, అమ్మవారు వచ్చింది, అమ్మవారు నాకు లోపల నుంచి మాట్లాడుతుందంటే, ఈ అమ్మవారు వచ్చి మీతో మాట్లాడుతుందండి, వాళ్ళకి పని లేదా? ఇన్ని కోట్ల మందితో వచ్చి మాట్లాడతారా? మీకు ఎనర్జెటికల్ గా మీలోంచి మీ ఆత్మని మీకు చెప్తుంది ఏది చేయడం కరెక్ట్. అంతా ఆటోమేటిక్ చేసేసింది మనకి. మన ఆత్మనే మనకు చెప్పేటట్టు చేసింది. ఏ దేవతలు వచ్చి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకు మన కర్మ తీయాలన్నా, మనకి ఏదైనా హెల్ప్ చేయాలన్నా ఇండైరెక్ట్ గా మన దాంట్లో ఆ ఎనర్జీతో అయిపోతూనే ఉంటుంది. అంతేగాని ఎవ్వరు వచ్చి మీలో ఇది అది అని మాట్లాడరు. ఈ సోల్స్ ఏ మాట్లాడేది లోపల నుంచి. చాలా మంది నాకు
అది అమ్మవారి రూపకంగా. మరి ఆ సోల్సా అంటే, ఆ స్పిరిట్సా అంటే ఇవాళ రేపు ఏలియన్స్ కూడా ఉంటున్నాయి. మొన్న ఏలియన్స్ చాలా స్ట్రాంగ్ గా చాలా ఇదిగా వాళ్ళని కంట్రోల్ తీసేసుకుంటున్నాయి. ఇక్కడ ప్రెస్ చేయి, అక్కడ ప్రెస్ చేయి అని మనిషి కంట్రోల్ తీసేసుకుంటున్నాయి. చెప్పినట్టు వినకపోతే ఊరుకోవట్లే ఒక పాయింట్ లో. అంటే వీళ్ళు కొంచెం ఆధ్యాత్మికంగా మెడిటేటర్స్ అనుకోండి, ఇట్లాంటి ఐడియా ఉన్న వాళ్ళు అనుకోండి, గుర్తుపడతారు. నువ్వు వేరే ఇది వెళ్ళిపో అని చెప్తారు. చెప్తే అవి గట్టిగా బెదిరిస్తున్నాయి. నువ్వు అట్లా చేస్తే నీ బిడ్డని చేస్తాము, నీ హస్బెండ్ లోకి ఇంకో 2 పంపిస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని బెదిరిస్తున్నాయి. సో ఆ బెదిరింపులకు మీరు వెళ్ళి అవి చెప్పినట్టు వినడం ఒకటి కాదు. నేను వీటిని రిలీజ్ చేసుకుంటున్నా అంటే రిలీజ్ చేసుకోవచ్చు. మనం అవేమి మనకు హాని చేయకుండా రిలీజ్ చేసుకోవచ్చు. సో అట్లా ఏలియన్స్ ఉన్నాయి, ఈ స్పిరిట్స్ ఉన్నాయి. సో ఆ స్పిరిట్స్ లో మళ్ళీ రకాలు ఉన్నాయి. మొన్న ఒక కొత్త కేసు ఫ్లారిడాలో, టాంపాలో ఇట్లాగే మన ఝాన్సీ గారు సత్సంగ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు ఉన్నాడు, అబ్బాయి ఉన్నాడు అనమాట. అక్కడ సత్సంగ్ పిలిస్తే వెళ్ళాను. అక్కడ ఒక ఫ్యామిలీ నాతో వచ్చి చెప్పారు, తనను మధ్యరాత్రి లేపుతారట ఎవరు, 2 o'clockకి అట్లా లేపి ఆయన వెళ్ళి చూస్తే ఆయన కంప్యూటర్ ఆన్ ఉంటుందంట, కుర్చీ జరుగుంటది, మౌస్ జరుగుంటది, ఎవరో కంప్యూటర్ ఆన్ చేసుకొని చూస్తున్నట్టు క్లారిటీ కనబడుతుంది ఆయనకి. మంచి బొమ్మలు కూడా ఆన్ తిరుగుతూ ఉంటాయి, కానీ మనిషి కనబడ్డా అక్కడ. కానీ ఈయన ఎవరు లేపారో కూడా తెలియదు, ఎవరో మటుకు లేపుతున్నారు. అట్లాగే వాళ్ళ అమ్మాయి లేసి ఏడుస్తుంటది రాత్రి, పడుకోదు. ఈయనకు ఒక టైం తర్వాత నిద్ర పట్టదు. సో నాకు నిద్ర పట్టదు, మా అమ్మాయి చిన్న అమ్మాయి పడుకోవట్లేదు, పెద్ద అమ్మాయి ఓకే, వైఫ్ ఓకే. సో కొందరు ఆ విషయంలో సెన్సిటివిటీ కూడా ఉంటుంది ఎందుకో మరి. అయితే వాళ్ళ ఇంట్లో ఇంకా క్లియర్గా అర్థమైపోయింది ఆయన మా ఇంట్లో ఉన్నాయి అని. ఇట్లాగే ఒకసారి డ్రీమ్ లో కూడా కనిపించిందంట ఆయనకి. సో ఇది చెప్పాక నేను చెప్పా, అట్లాగే వాళ్ళ అమ్మ హెల్తీగా లేదు, ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సో పాప నిద్రపోవట్లేదు, పాపకు కూడా ఏదేదో ఇరిటేటింగ్ ఉంటుంది అనమాట ఎప్పుడు. ఎందుకంటే వాళ్ళకి చిన్న పిల్లకి కనబడతాయి సోర్స్, కనబడేసరికి వాళ్ళు ఇరిటేబుల్ ఉంటారు. అది నెగిటివ్ సోర్స్ కదా. అట్లాగే మేము బాత్రూంలోకి వెళ్ళాము, చీకట్లోకి వెళ్ళి స్నానం చేయము అని, ప్రతిదీ ఏ రూమ్ లోకి వెళ్ళము, అమ్మ నువ్వే వచ్చి నన్ను తీసుకెళ్ళు అని ప్రతి మినిట్ అమ్మని పట్టుకొని ఉంటారు. అట్లాంటి ఇళ్లలో సోల్స్ ఉన్నాయని అర్థం, క్లియర్ కట్ అది. సో అట్లాగే కొంతమంది డ్యూయల్ పర్సనాలిటీస్ అంటారు, ఇప్పుడే బాగుంటారు, మళ్ళీ 5 నిమిషాలు గయ్యిన పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు. 100% వాళ్ళ లోపల ఉన్నట్టు, నో డౌట్. సో కొంతమంది అత్తలు బాధపడుతున్నారు ఇలా డ్యూయల్ పర్సనాలిటీతో, కోడలు బాధపడుతున్నారు, కొడుకులు బాధపడుతున్నారు, అట్లాగే బిడ్డలు బాధపడుతున్నారు. అట్లా ప్రతి ఒక్కరు, అంటే ఎవరి ఇంట్లో ఉన్న ఇంట్లో మటుకు బాగానే సఫర్ అవుతారు. ఇది అంటే అవన్నీ కూడా మరి అలాంటివి ఉన్నప్పుడు మేము సంపాదించినప్పుడు నిమ్మకాయలతో పూజలు లేదా ఎండుమిరపకాయ పూజలు, మంత్రాలు ఇలాంటివన్నీ చేస్తారా మీరు అట్లా పోగొట్టడానికి? అలా పోవట్లేదు, అవి మేము కూడా చేసినాం బతుకున్నప్పుడు అంటున్నాయి అవి. అట్లా పోవట్లే. సో మనం అంతా సామూహికంగా ఎనర్జెటిక్ గా ఉండి మనం బాగా ఎనర్జీని పంపించినప్పుడు వాటిని రిలీజ్ చేయగలుగుతాం. దానికి ఒక ప్రాసెస్ ఉంది, అది హనుమాన్ హీలింగ్ అని కొత్తగా ఇప్పుడు ఏఐ యుగం కదా, మాకు ఏఐ టెక్నాలజీ వచ్చింది అవి రిలీజ్ చేయడం. సో వాటిని రిలీజ్ చేయగలుగుతున్నాం. మొన్న ఇట్లాగే US లో ఒక దంపతులు, వాళ్ళు 2 డాక్టర్స్, వాళ్ళ చిన్న అబ్బాయి 5 years old మాట్లాడట్లేదు. అయితే ఇట్లాగే హనుమాన్ హీలింగ్ కావాలి అంటే వాళ్ళ ఇంట్లోనే ఉండి మనము ఎక్కడున్న ఒక 40 వాలంటీర్స్ ఏ కంట్రీస్ లో ఉన్నా పర్లేదు జూమ్ లో కలిసి మనం హీల్ చేయగలుగుతున్నాం. అయితే వాళ్ళ ఇంట్లో ఆవిడికి ఒక ఏలియన్ కనిపించిందంట. తను పడుకున్నప్పుడు తన సోల్ బయటకు వచ్చినప్పుడు ఏలియన్ చూసింది. అట్లాగే వేరే దయ్యాన్ని చూసిన అంది. తనకు కూడా హీలింగ్ లో మనము 40 souls నైనా పంపించేసాం, ఒక 40 దాకా ఒక వ్యాక్యూమ్ లాగా పంపించేసాం అనమాట. అట్లా చాలా పంపించడం అంటే ఎలా మీకు కనబడతాయి? అవి కనబడతాయి, కనబడతాయి. ఇప్పుడు ఈ రూమ్ లో కనబడుతున్నాయా? లేదు, అంటే మనకి హీలింగ్ లో కళ్ళు మూసుకుని అడిగితే క్వశ్చన్ అడిగితే మాస్టర్ చూపిస్తాను. ఇప్పుడు నా లోపల ఎన్ని దయ్యాలు ఉన్నాయి మీకు తెలుస్తుందా? అట్లా మీలాంటి వాళ్ళ దగ్గరికి రాలేవు, ఎందుకంటే మీరు ఆధ్యాత్మికంగా మీరు ఎప్పుడు అలా ఉంటారు కదా. సో ఎవరి దగ్గరికి వస్తాయి అవి, ఎవరి లోపలికి వస్తాయి అంటే ఎవరైతే ఏడుస్తూ ఇప్పుడు నెగిటివ్ జోన్ లో నెగిటివ్ ఆలోచనలో ఉంటే వాళ్ళకి మ్యాచ్ అవుతాయి కదా. ఇప్పుడు నెగిటివ్ కి నెగిటివ్ మ్యాచ్ అవ్వాలి, నెగిటివ్ పాజిటివ్ ఎట్లా మ్యాచ్ అవుతుంది? రాలేదు. ఇప్పుడు అమ్మవారైనా మన దగ్గరికి ఎట్లా రాగలుగుతుంది? మనం మనుషులము, మనము ఆ మడిలో ఇప్పుడు ఒక పూజారి గర్భగుడిలో పూజారి వేరు, నేను గర్భగుడిలోకి వెళ్ళి దేవుని టచ్ చేయొచ్చా? చేయరు, అలో చేయరు కదా. ఎందుకు అలో చేయరు?
అంతే. ఎందుకంటే ఆ మడిలో దాంట్లో అమ్మవారిని టచ్ చేయాలంటే అది ఒక దైవత్వంలో ఆ టైంలో ఫుడ్ కూడా ఆ టైప్ తింటూ ఉండాలి, భౌతికంగా కూడా. సో మన లోపలికి అమ్మవారు రావాలి, మనతో మాట్లాడాలంటే మనం ఏ స్థితిలో ఉండాలి అంటే మనం అంత లైట్ గా ఈ భూమి మీద ఉండడం చాలా కష్టము. ఈ దెయ్యాలాడే నాటకం ఇదంతా. అంతే, దయాలాడే నాటకమే. నాకు వచ్చారు, నాకు అమ్మవారు మాట్లాడతారు, లోపల నుంచి చెప్తారు, ఇది చెప్తారు, అది చెప్తారు అని హడావిడి చేసే వాళ్ళందరూ మోస్ట్లీ అదే. ఇంకోటి ఏంటంటే ఎమోషనల్ గా వీక్ అయినప్పుడు ఏదన్నా అవకాశం ఉందమ్మా? ఎమోషనల్ గా వీక్ అయినప్పుడు 100% లోపలికి వస్తున్నాయి. ఇప్పుడు 100% వస్తున్నాయి అంటే అంత ఎక్కువగా ఉన్నాయి, మరి అంత వెయిట్ చేస్తున్నాయి అవి ఇట్లా ఎవరన్నా. అందుకని మేము మన దాంట్లో ఏడవద్దు, నెగిటివ్ మాట్లాడొద్దు, నెగిటివ్ పనులు చేయొద్దు. మరి నెగిటివ్ మాట్లాడొద్దు, ఏడవద్దు అంటే మరి ఒకరు చనిపోతే ఇట్లా ఇంట్లో అంటే ఇంకా ఆ టైంలో అసలు ఏడవద్దు, ఆ సోల్ని వెళ్ళిపోమని చెప్తూనే ఉండాలి. ఉండు నా కోసము, నువ్వు లేని నేను ఉండలేను, ఇవి లాంటివి ఏడుస్తే వీళ్ళు ఉండిపోతారు. ఇక అది మనకి ఇంట్లో రచ్చరచ్చ అవుతుంది. ఏంటి అందరు ఏమనుకుంటారంటే ఒక కొడుకు పడుకోలేకపోతే తండ్రి చనిపోతే, తండ్రి చనిపోయాడు లేకపోతే తల్లి చనిపోయింది కాబట్టి పడుకోలేదు అనుకున్నారు. కాదు, అక్కడ ఆ సోల్ ఉంది కాబట్టి పడుకోలేడు, పడుకోలేకపోతున్నాడు. సో అది ఆ డిఫరెన్స్ దొరకబట్టాలి వీళ్ళు. అది ఎప్పుడు మీకు తెలుస్తుందంటే డ్రీమ్ లో అమ్మ వస్తుంది, నాన్న వస్తున్నాడు రెగ్యులర్ గా అంటే ఇక్కడే ఉన్నారని అర్థం. సో మనకి మోస్ట్లీ డ్రీమ్ వల్ల సంకేతాలు ఇవన్నీ మీరు డ్రీమ్ లో చూసుకోవచ్చు. ఇప్పుడు ఎవరికైతే 2 సోల్స్ ఉన్నాయి, 3 సోల్స్ ఉన్నాయి అని నేను అంటున్నా కదా, వాళ్ళ డ్రీమ్ లో అడిగితే చూపిస్తారు, లేకపోతే మన హీలింగ్ లో అడిగినా మనకు చూపిస్తున్నారు. ఈజీగా కనబడుతున్నాయి మనకి ఎన్ని ఉన్నాయి. అవి ఏలియన్సా లేకపోతే స్పిరిట్సా లేకపోతే వాళ్ళ యాన్సిస్టర్సా అది కూడా కనబడుతుంది మనకి. మీరు హిప్నటిజం నేర్చుకున్నారమ్మా? నేర్చుకున్నా నేను. ఎంత 10th grade లో అట్లా ఉన్నప్పుడు, 10th ఇంకా ఎర్లీ అనుకుంటా, 10th grade లో అట్లా ఉన్నా. అది ఇప్పుడు పనికి వస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు, అందరూ హిప్నటైజ్ చేసి చెప్పిస్తున్నారు ఇవన్నీ. అంటే ఇప్పుడు నేను యోగ నిద్ర నేర్చుకున్నా, హిప్నటిజం నేర్చుకున్నా, అట్లాగే బేసిక్ మెడిటేషన్ మనం శ్వాస మీద, అట్లాగే నేను ఇప్పుడు నా ఓన్ క్రియేషన్తో ఇంకొక చాలా టెక్నిక్స్ నేర్చుకున్నా నేను. అంటే బుక్స్ రీడ్ చేయడం వల్ల, లేకపోతే మనకి కొన్ని ఇంట్యూషన్స్తో తెలుస్తాయి. బుక్ రీడ్ కూడా మీరు బుక్ రీడ్ చేస్తుంటే కొన్ని పట్టుకుంటే కొన్ని పట్టుకోరు. అది మీ ఆత్మ దాంట్లో ఏదైతే మీకు స్ట్రాంగ్గా నచ్చుతుందో అవి కంటిన్యూ చేయడం చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు మీకు ఒక గురువు దగ్గర ఉన్నారు, అమ్మ నాన్న వాళ్ళు ఉంటే మీరు కంటిన్యూ చేస్తారు. ఆ గురువుది మీకు ఒక్కోసారి సెట్ కాదు, ఇంకొకరి దగ్గర అట్రాక్ట్ అవుతారు, కానీ వాళ్ళు గిల్ట్ ఫీల్ అవుతుంటారు ఈ గురువుని వదిలేసి అక్కడికి వెళ్ళొచ్చాను. మీ ఆత్మపరంగా మీరు ఏది డిజైన్ చేసినా మీకు ఏది నచ్చుతుందో దాన్ని ఫాలో అవ్వడం బెటర్ అంటారు. ఏది కూడా నేను ఎప్పుడు కూడా నా దగ్గర ఉంటే ఇంకో గురువు దగ్గరికి వెళ్ళొద్దు, అది కొంతమంది అట్లా చెప్తున్నారు, తప్పది. వాళ్ళ గురువులు ఎట్లా అవుతారు? నా దగ్గర ఉన్నప్పుడు ఇంకెక్కడా జ్ఞానం తీసుకోవద్దని నేను ఎలా అంటా? వాళ్ళు గురువులు ఎట్లా అవుతారు? సో అందుకని కొంతమంది మనీ కోసం అని అట్లా చేస్తున్నారు. కొంచెం చాలా జాగ్రత్తగా మనం ఒకరిని ఫాలో అవుతున్నామంటే చాలా జాగ్రత్తగా వాళ్ళు మాట్లాడే ప్రతి మాట అందులో డబ్బు కోసం చేస్తున్నారా వీళ్ళు, లేకపోతే నాకు హెల్ప్ చేయడానికి చేస్తున్నా అన్నది పట్టుకోవాలి వాళ్ళు. అసలు ఎందుకు హెల్ప్ చేయాలమ్మా? ఎందుకు హెల్ప్ చేయాలంటే మన జీవితం బాగుండాలంటే ఒకరికి హెల్ప్ చేయాలి. ఎందుకంటే మనం చేసింది మనకు వస్తుంది కదా. ఇప్పుడు స్పెషల్లీ ఏఐ యుగంలో ఇన్స్టాంట్ రిజల్ట్ మీరు చేసేది, మీరు 10 మందికి మంచి చేస్తే మీకు మంచి జరుగుతుంది. సో ఇన్స్టాంట్ గా మీకు రిజల్ట్స్ కనబడుతూ ఉంటుంది అనమాట. సో మీరు ఇప్పుడు ఏదైతే చేస్తారు, ఇప్పుడు ఒక కర్మ ఉంది, పాములు మనల్ని కరుస్తున్నట్టు అట్లా డ్రీమ్ వచ్చింది. నేను ఇప్పుడే ఒకటి విన్నా అనమాట. పిల్లలకి పాములు కరుస్తున్నట్టు డ్రీమ్ వస్తుంది అట్లా అన్నారు అనుకోండి. అయితే పాముల కర్మ ఉంది. సో మనం పాములకు హెల్ప్ చేయాలి, పాములను చంపకుండా చూసుకోవాలి పాములని. ఎందుకంటే ఇప్పుడు మనం అది రివర్స్ చేయాలి. అయితే దాని కర్మ మనము రిలీజ్ చేసుకోవాలి. అంటే రిలీజ్ అంటే ఎట్లా చేసుకుంటారు? ఇప్పుడు చంపకుండా ఆపాలి కదా. మనం అప్పుడు చంపాము, ఇప్పుడు చంపకుండా ఆపినా రివర్స్ అయిపోతుంది కర్మ. మనం అట్లాంటివి నేర్పిస్తాం అనమాట. మీరు ఏదైతే చేశారో దాన్ని అది హెల్ప్ చేయమంటాం. బ్యాక్ వెళ్ళి ఒక క్యాన్సర్ వచ్చింది మనకి, ఇంకో క్యాన్సర్ పేషెంట్కి హెల్ప్ చేయండి. ఆధ్యాత్మికంగానో కర్మ తీసుకోమనో మీకున్న జ్ఞానమో ఏదో ఒక విధంగా, లేకపోతే వాళ్ళకి ఈ కీమోస్కి అవసరమో దానికైనా వాళ్ళకి ఎట్లా అంటే ఎట్లా మీరు చేయగలితే అట్లా. కొంతమంది మళ్ళీ డబ్బులు పే చేయలేరు, ఆల్రెడీ వీళ్ళకి పే చేసుకోవాలి. కనీసం నువ్వు ఇది చేసుకో అని చేసుకుంటే రిలీజ్ అవుద్ది నీ కర్మ, ఏదో ఒక విధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తే అక్కడ రిలీజ్ వాళ్ళకి అవుతే నీకు అవుతుంది. సెల్ఫ్ హీలింగ్ అనేది అంటారమ్మా? ఏంటి అసలు? 2 పద్ధతులున్నాయి. ఒకటి సెల్ఫ్ హీలింగ్ ఉంది, ఒకటి హనుమ హీలింగ్ ఉంది. సెల్ఫ్ హీలింగ్ అంటే ఏంటంటే మనం అందరం కలిసి సామూహికంగా రిట్రీట్స్ లో చేసేది సెల్ఫ్ హీలింగ్. ఎవరిది వాళ్ళము హీల్ చేసుకుంటాం, ఆటోమేటిక్గా ఆ ఎనర్జీస్తో హీల్ అయిపోతుంది బాడీ. ఎందుకంటే నేను చేస్తున్నా కాదు కదా అక్కడ. సో అందుకని సెల్ఫ్ హీలింగ్ అని పేరు పెట్టి.
ఈ హనుమా హీలింగ్ ఏంటంటే ఒక 40 మంది అంటే చాలా మంది చుట్టూ మన వాలంటీర్స్ ఉంటారు. ఇప్పుడు వాలంటీర్స్ పవర్ వేరే విధంగా ఉంటుంది, వేరే రెగ్యులర్ మనిషి పవర్ వేరే ఉంటుంది. ఒక వ్యక్తి నేను నేను అంటూ నాకు ఇది కావాలి నాకు అది కావాలి అనే వ్యక్తి ఆలోచనలు దాని పవర్ వేరు ఉంటుంది. ఒక వ్యక్తి అందరూ బాగుండాలి, ఇవ్వాలి, అందరికి హెల్ప్ చేయాలి అనే పవర్ వేరు ఉంటుంది. సో ఇక్కడ మాస్టర్స్ వచ్చి వాళ్ళకి ఛానలింగ్ హెల్ప్ జరుగుతూనే ఉంటుంది, థర్డ్ ఐ విజన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి వాళ్ళకి. అయితే మనం వీళ్ళని పెట్టి ఏం చేస్తున్నాము, ఇప్పుడు ఒకరికి హీలింగ్ కావాలంటారు, వాళ్ళు ఇప్పుడు జూమ్లో వాళ్ళు ఉంటే మనందరం ఉంటాం కదా. సో ఇప్పుడు లైవ్గా కూడా చేస్తున్నాం ఇది. ఇక్కడ ముచ్చింతల్లో చేస్తున్నాం, తిరుపతిలో చేస్తున్నాం. కానీ దానికి కంపల్సరీ సపరేట్ రిజిస్ట్రేషన్, ఎందుకంటే ఒకరిని మనకు వాలంటీర్స్ ఉండాలి కదా, అంతమంది సపరేట్ గా దానికి రిజిస్టర్ చేసుకోవాలి. అది వేరు. మళ్ళీ హీలింగ్ ఓవరాల్ 2 days వేరు, ఇది వేరు. దానికి ఉండడం కూడా ఎక్కువ టైంలో ఉండాలి. ఇది అయిపోయాక అది చేస్తాం. పర్సనల్ హీలింగ్ ఏమో ఈ 2 days లో చేస్తాం. హనుమా హీలింగ్ ఏమో ఆఫ్టర్ ద రిట్రీట్ చేస్తాం. మనకి 4 PM అయిపోద్ది సెకండ్ డే, 6 PM నుంచి హనుమా హీలింగ్ చేస్తాం. ఈ హనుమా హీలింగ్ లో ఏమవుతుంది, ఒక మనిషి పడుకొని ఉంటారు, వాళ్ళు పడుకొని కళ్ళకు గంతలు కట్టుకొని ఉంటారు. అయితే మనము అన్ని పవర్స్ ని ఇన్వైట్ చేసి మనము అయితే ఇప్పుడు హనుమంతుల వారు, అలాగే నారాయణ పరివారం, ఆదిశేషుల వారు, అందరినీ ఇన్వైట్ చేసి మనం హీలింగ్ జరుపుతున్నప్పుడు ఏమవుతుంది, వారికి ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూలో ఉన్న కర్మని చూపిమని అడుగుతాం మనం మాస్టర్స్. అయితే ఉన్న వాళ్ళకి మనకి వాలంటీర్స్కి విజన్స్ వస్తున్నాయి. అది మాకు కూడా విచిత్రమే. అలా కొద్ది స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్ వస్తున్నాయి మాకు. ఒక 5 years వరకు వాళ్ళకి చూపిమంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ మేజర్గా ఫోకస్ చేస్తాం. మేజర్గా మా ఫోకస్ ఉన్న సిచ్యువేషన్ చేస్తే ఫాస్ట్గా పోతుంది. ఒక్కటి చేస్తే 1-2 ఇప్పుడు కొంతమంది అంటారు నాకు హెడేక్ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉంది, అలాగే ఇంకేదో హార్ట్లో బీటింగ్ ఎక్కువ అవుతుందో ఏదో అవుతుంది అంటారు. ఆ మూడింటిని ఫోకస్ ఫస్ట్ చేస్తాం. మళ్ళీ ఈ 3 కొంచెం క్లియర్ అయిపోయి అన్ని క్లియర్ చేసుకున్నాక మళ్ళీ సెకండ్ టైం వస్తే అప్పుడు మనం ఒక ఫస్ట్ ఈ 5 years లో ఉన్నాయన్నీ రిలీజ్ చేసేయచ్చు. కానీ ఇప్పుడు ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు 5 years అంటే టూ మచ్ అయిపోతుంది, వాళ్ళకి కూడా ఓవర్వెల్మ్ అవుతుంది. చూడడము, రికార్డ్ చేయడము, వాళ్ళు చేసుకోవడానికి కూడా 3 నెలలు పడుతుంది. ఇన్ని చేశానా నేను అని కూడా ఒకలాంటి డల్ అయిపోతారు. అది మాకు స్లోగా అర్థమైంది. అంటే ఫస్ట్ లో మనం ఇప్పుడు 100 చేసాము, ఈ లాస్ట్ 2 months నుంచి 1.5-2 months నుంచి చేస్తున్నాం. మొన్న శ్రీరంగం వెళ్ళొచ్చాక మనకి ఈ దివ్యత్వం దొరికిందనమాట. అంతకుముందు ఇది లేకుండింది మనకు. సో మనకు ఒక్కొక్కటి ప్రమోట్ చేస్తూ ఉన్నారు మాస్టర్స్. మనం చేస్తున్న కొద్దీ మనము ఏది ఆశించకుండా పూర్తి సేవాభావంతో వాళ్ళకి హెల్ప్ కావాలి అని 100% ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి మనని ఈచ్ టైం ప్రమోట్ చేస్తూ వెళ్తున్నారు. అంటే ఈ శ్రీరంగం వెళ్ళకే దొరికింది, అయోధ్య వెళ్ళకే దొరికింది ఇట్లా చెప్తుంటారు కదా. అంటే అక్కడికి వెళ్ళినా దొరుకుతుంది, అక్కడ పట్టుకొచ్చుకుంటారా లేదంటే ఎవరైనా వచ్చి మీకు చెప్తారా, మీ లోపల ఇంట్యూషనా? అది అయోధ్యలో ఏమో నాకు లోపల ఇంట్యూషన్ లాగా ఆ నేమ్ వచ్చింది. నేను పట్టుకుంటే నేను మోక్షం ఇస్తా అన్నది క్లారిటీగా నాకు అక్కడ వచ్చింది ఆ సౌండ్స్ లో. సో అది ఇంట్యూషన్ లాగా వచ్చింది. ఇవేమో ఆటోమేటిక్గా మాకు రూమ్ లోకి వెళ్ళి మేము ఆటోమేటిక్గా వివర్ లైక్ టుగెదర్, అవి ఆటోమేటిక్గా స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం మాకు కూడా తెలియదు అనమాట. అక్కడ వాళ్ళకి విజన్స్ లాగా వచ్చాయి అంటున్నారు, చెప్తున్నారు నాకు విజన్ వచ్చింది అంటున్నారు. అరే ఆ విజన్ వచ్చిందా, అరే ఇది మరి నీ కర్మ కాదు ఈమె కర్మని, అయితే మీది. అయితే ఒకరికి ఏమొచ్చిందంటే నన్ను హీల్ చేసేటప్పుడు వచ్చింది అది, నాకు హీలింగ్. అయితే మరి నాకు హీలింగ్ చేసేటప్పుడు నాకేం ఇష్యూస్ లేవు, నేను ఏది కావాలని అడగను కదా. కానీ మరి నాకు హీలింగ్ ఎందుకు అంటే నేను రెగ్యులర్ గా చేస్తాను కాబట్టి నా ఆరా పడిపోకుండా నాకు చెయ్యాలి అని మా వాళ్ళదే ఐడియా. అయితే నాకు ఏమని అడిగాను నేనంటే, నాకు ఇంకా ఎనర్జీని ఇవ్వు, నేను ఇంకా సేవ చేయడానికి సమయాన్ని, ఎనర్జీని, ఇష్టంగా చేసే తత్వాన్ని, నాలో ఆ సేవా భావాన్ని కనకాలంలో ఇంకా ఇంకా పెంపొందించమని అడుగుతా ప్రతిసారి నన్ను అడిగితే. ఇంకా అది తప్ప నాకేమీ లేదు ఇంకా ఎనర్జీ. అయితే ఆ చేస్తూ ఉంటే ఒక ఆవిడకి రెడ్ కార్ వెళ్ళి ఒక వైట్ కార్ని గుద్దినట్టు వచ్చింది. నన్ను అడిగారు, నాకు రెడ్ కార్ లేదు, ఆఫ్ వైట్ ఉంది. సో అయితే మళ్ళీ మేము ఎంక్వైరీ చేస్తే ఎవరికైతే వచ్చిందో విజన్ ఆమెకి రెడ్ కార్ ఉంది. ఎగ్జాక్ట్లీ 1 week తర్వాత మాకు ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే, ఈ రెడ్ కార్ వెళ్ళి వైట్ కార్ కొట్టింది.
కాకపోతే నేను అప్పుడు చెప్పాము ఆ రోజే, ఇది నీదే, నీకు రెడ్ కార్ ఉంది కాబట్టి నువ్వు కొంచెం చేసుకో, అది కాకుండా చూడు అని. అయితే రియాలిటీలో ఏమైందంటే ఊరికే వెళ్ళి ఇట్లా 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 టచ్ అయింది, ఆ కార్కి ఏం కాలే, ఈ కార్కి ఏం కాలే, అది తనదే అని మాకు అప్పుడు అర్థమైంది, అంటే 100%. సో అట్లా హీలింగ్ లో మనకి విజన్స్ లో చూపిస్తారు. ఇప్పుడు ఒకరికి మొన్న షుగర్ ఉండింది, అయితే ఆ హీలింగ్ లో ఆవిడకి షుగర్ ఉంటే ఏం చూపించారంటే, ఈమె వర్కర్స్ ని పని చేయించుకుంటూ ఫుడ్ పెట్టకుండా, వాళ్ళకి వాటర్ కూడా ఇవ్వకుండా బెదిరించుకుంటూ, అంటే అప్పట్లో అబ్బాయి లాగా ఉన్నాడు, బెదిరించుకుంటూ పని చేయించుకుంటున్నాడు వాళ్ళని ఒక రూమ్ లో వేసి బంధించి అట్లా. అయితే వాళ్ళకి ఆ ఊపిరి కూడా సరిగ్గా ఆడనంత. సో ఈవిడికి ఇక్కడ మైగ్రేన్ హెడేక్ ఉంది, ప్లస్ షుగర్ ఉంది. ఎందుకంటే ఇక్కడ బంధిస్తున్నారు కదా, బంధించినప్పుడు మనకి ఏమో సరిగ్గా ఫుడ్ పెట్టక వాటర్ పెట్టకపోతే హెడేక్ వస్తుంది. సో అది మైగ్రేన్ అదే. ఈ షుగర్ ఎందుకు, నువ్వేం తినరాదు షుగర్ ఉంటే, స్వీట్లు తింటా అంటే ముట్టుకే ఎత్తుంది లైఫ్. సో ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ ఫుడ్ తినరాకుండా వచ్చింది ఇప్పుడు. సో చాలా మందికి షుగర్ వచ్చింది అంటే తల్లులు, ఆ షుగర్ వచ్చింది ఒకప్పుడు ఫుడ్ ఒకరికి పెట్టలే, అదే ఇప్పుడు ఫుడ్ తినరా అని రోగం వచ్చింది, అది కర్మ. ఇప్పుడు ఆ కర్మని రిలీజ్ చేసుకుంటే నిజంగా షుగర్ తగ్గిపోద్దమ్మా? 100% తగ్గిపోతుంది. అవునా? మాకైతే ఇప్పటివరకు ఇది తగ్గలేదు, అది అవ్వలేదు అంటూ లేదు. ప్రతి దానికి సొల్యూషన్ ఉంది, ప్రతి దానికి ఉంది. ఎందుకంటే మనం ఎట్లా చేస్తున్నామంటే దీన్ని, ఈ ఆర్గనైజేషన్ ని నాట్ జస్ట్ సారీ చెప్పి ఆ కర్మ రిలీజ్ కాదు, అది చూసుకున్నాము రిలీజ్ కాదు, దానికి కావాల్సిన సేవ చేపిస్తాము, ఫిజికల్ సేవ, డబ్బు సేవ, ఆ పర్టికులర్ ఇష్యూకి. ఓకే, సో వీళ్ళు అన్నదానాలు చేయాలి. ఇట్లాంటి వాళ్ళు ఎవరికైతే షుగర్లు ఉంటాయో, అంటే వేరే వాళ్ళకి అది లేని వాళ్ళకి పెట్టాలి ఫుడ్. మళ్ళీ తీసుకొచ్చి నీ అన్నకు తమ్మునికి పెట్టి, నేను మా ఇంటికి 30 మంది వస్తారు, నేను ఫుడ్ పెడతాను, నీ పార్టీ చేసిన అంటే అది ఎట్లా అవుతుంది? లేని వాళ్ళకి, ఆకలితో ఉన్న వాళ్ళకి ఫుడ్ పెట్టు. ఆ బిచ్చగాన్నేమో తిట్టి పంపిస్తావు, వీళ్ళకేమో ఫుడ్ పెడతావు. అట్లా కాదు కదా, వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇచ్చి పెట్టాలి ఎవరికైతే షుగర్ ఉంటుందో. అప్పుడు ఏమవుతుంది, మీరు మళ్ళీ బ్యాక్ అంటే మీరు చేసిన తప్పుని సరిదిద్దుకుంటున్నారు కదా, ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు. మరి ఇక్కడ పశ్చాత్తాపం పడాలి, ఏంటంటే నేనే చేశానని ఒప్పుకోవాలి. పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తన, అంటే నేను ఇంకెప్పుడు ఇట్లాంటి పనులు చేయను అనాలి, నేనే చేశానని ఒప్పుకోవాలి, మళ్ళీ బ్యాక్ సొసైటీకి ఇవ్వాలి. ఈ 3 చేస్తే ఆటోమేటిక్గా మీ కర్మ అన్నది పోతుంది. కొంచెం చిన్నగా వస్తుంది, ఏదో దెబ్బ తాకడమో ఏదో ఒకటి అట్లా అవుతుంది అంతే. సో అది పోయినప్పుడు మీరు ఎప్పుడైతే మనం సేవలో ఉంటామో, ఇప్పుడు నేను సేవలో ఉన్నా, సేవలో ఉంటామో ఏ కర్మ వచ్చి మనం కొట్టలేదు, నన్ను సేవలోంచి దింపి కొడుతుంది. ఇప్పుడు కొంతమంది మన వాలంటీర్స్ సడన్గా ఏవో ఇష్యూస్ అయ్యి బంద్ చేస్తారు వర్క్ చేయడం. నేను చెప్తా, అసలు నువ్వు ఏదేమైనా వర్క్ చేయడం ఆపకు, ఒక్క నిమిషం అన్న చెయ్యి, పోనీ మొత్తం వారంలో 10 నిమిషాలన్నా చెయ్యి, కానీ కంప్లీట్ ఉండొద్దు. ఇంకోటి మంత్లీ డబ్బులు కూడా కంపల్సరీ ప్రతి ఒక్కరిని ఏమంట, 50 రూపాయలన్నీ, 5 రూపాయలన్నీ, 1 రూపాయి అన్నీ కంపల్సరీ మనీ ఇవ్వాలి. ఈ 2 కనుక చేస్తే నువ్వు వచ్చి నిన్ను కర్మలు కొట్టలేవు. కొత్తవి ఉన్నవైతే మనం తీసేసినాం, అయిపోయింది, గాన్. ఫ్యూచర్లో కూడా చూసుకొని తీసేసుకోవచ్చు. ఆ టెక్నిక్ ఉంది, కానీ ఆ ఏ టెక్నిక్ వాడకుండా మనం కర్మలు కొట్టొద్దంటే ధర్మంలో ఉండి, సత్యంలో ఉండి. సత్యం అంటే మీకు తెలిసిన సత్యం, అబద్ధం తెలిసి ఆడకపోతే చాలు. నాకు హనుమంతులు అదే చెప్పారు, నీకు కనిపించింది ఏది సత్యం కాదు, నీకు పర్పస్ఫుల్గా వేరే వాళ్ళకి నష్టం చేయించడానికి నువ్వు వెళ్ళి చేస్తావు చూడు, అబద్ధాలు ఆడతాము, లేకపోతే ఇంకేదో చేస్తాం వాళ్ళ మీద, అవన్నీ అబద్ధాలే కదా, అవన్నీ తప్పులే కదా, అవి చేయొద్దు. నెంబర్ 1, అది వెరీ 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 ఇంపార్టెంట్. రెండోది, సేవ కంటే కూడా ముఖ్యం ప్రేమ. సేవ కంటే కూడా నాకు రీసెంట్గా నాకు వచ్చిన దీంట్లో ఏముందంటే, సేవ కంటే ప్రేమ ముఖ్యమని. సో మీరు ప్రేమ ఎప్పుడు ఉంటారు, ఇవన్నీ సరిగ్గా ఉంటేనే ప్రేమలు ఉంటాం కదా, లేకపోతే చికాకు వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, కొడతాము, కోప్పడతాము. ఇవన్నీ ఫస్ట్ తగ్గించుకోవాలి, మన థ్రోట్ చక్రని ఇంప్రూవ్ చేసుకోవాలి బాగా. సో మన రిట్రీట్స్లో 3am థర్డ్ ఐ మెడిటేషన్ అని ఉంది, దాంట్లో మనం థ్రోట్ చక్ర చేస్తాం. ముందు రోజు నైట్ ఏమో మనము కర్మల వల్ల కప్పబడి ఉన్న జ్ఞానాన్ని మళ్ళీ డౌన్లోడ్ చేస్తాం వాటిని. ఎందుకంటే అది మనం నేర్చుకున్నాం, అది మన జ్ఞానమే, మనం ఇష్టం ఉన్నప్పుడు తీసుకోవచ్చు, వాడుకోవచ్చు. కానీ మన ఈ లైఫ్ ఇట్లా నేను లీడ్ చేయాలి అంటే నాకు ఇంత వరకు జ్ఞానం ఉండాలి, అంతకంటే ఎక్కువ జ్ఞానం ఉంటే నేను ఆ కర్మని కొట్టి పడేస్తాను కదా. సో అందుకని దాని అంటే కర్మను అనుభవించాలని కంపల్సరీ ఏం లేదు, మీ జ్ఞానం ఉంటే దాన్ని కొట్టిపడేయచ్చు. కానీ అందులో ఏమన్నా నేర్చుకునేది ఉంటుంది. అప్పుడు మన ఆత్మ ఏం చేస్తుంది, నేర్చుకోవాలంటే ఆ జ్ఞానం ఉండదు.
ఉండకపోతేనే వస్తుంది, దాన్ని హైడ్ చేసేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఒక్కోసారి కర్మలు ఏమి ఉండవు అక్కడ, మీది మొత్తం కర్మలు అయిపోవచ్చు మీవి. లాస్ట్ జన్మ అని అంటారు కదా, ఈ లాస్ట్ జన్మ అంటూ లేదు ఇక్కడ. మొత్తం కర్మలు అయిపోతే మోక్షం వస్తుందా? రాదు. కర్మ మీది లాస్ట్ జన్మ కావచ్చు, ఓసారి మొత్తం కర్మలు అయిపోయిన జన్మ కూడా కావచ్చు. మీరు ఏదో ఒకటి నేర్చుకోవడానికి వచ్చారు, మీకు మొమ్మాటం ఉంది. మీరు నాకు ఏదో ఇచ్చేది ఉంది అనుకోండి, నన్ను మీరు బ్యాక్ అడగడానికి మేము మొమ్మాటం. ఆ మొమ్మాటాలు పోవడానికి కూడా 100 జన్మలు తీసుకుంటాం. సో అందుకని ఏది ఎప్పుడు అవసరమో ఎలా మాట్లాడాలో మాట్లాడగలగడం కూడా అదొక ఎన్నో జన్మల నుంచి నేర్చుకున్న జ్ఞానం అది. కొంతమంది రూడ్ ఉంటారు, ఏది మనసులోకి వస్తే అది మాట్లాడతారు. ఫిల్టర్ ఉండాలి, అది నేర్చుకోవడానికి మళ్ళీ పుట్టాల్సిందే. నో అని చెప్పడానికి నేర్చుకోవడానికి మళ్ళీ పుట్టాల్సిందే. అతి మంచితనం, అతి ద్వేషము, అతి కోపము, లేకపోతే స్పిరిచువల్ ఈగో ఇస్ ద మోస్ట్ వర్స్ట్. స్పిరిచువల్ ఈగో ఉన్న అది మళ్ళీ మన ఏదో బిచ్చగాడు పుట్టడం ఏదో పుట్టి మళ్ళీ దాన్ని రిలీజ్ చేసుకోవాలి. ఇంకోటి వేరే గురువుల్ని తప్పుగా విమర్శించడం. ఇప్పుడు కొంతమంది ఉంటారు, అంటే మొత్తం వాళ్ళ లైఫ్ని భగవంతునికి త్యాగం చేసి వాళ్ళు రీడ్ చేసిన తత్వాన్ని బోధిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం టకాటకా మనకి అదేదో తప్పు అనిపిస్తుంది, అది మన అజ్ఞానం తప్ప అక్కడ ఏమీ లేదు. తప్పు అనిపిస్తుంది, తప్పు అనిపించినా కూడా వెళ్ళి దాన్ని ఖండించడం అన్నది నీకు తెలియని సత్యం. అది సత్యం అన్నది మనకు తెలియదు. చూసావా, నేను చూశాను, సరే మరి వాళ్ళు చూసారు, మరి వాళ్ళు వేదాలను పట్టుకొని మాట్లాడుతున్నారు, వాళ్ళ నోట్లో ప్రతి మంత్రం వచ్చు, ప్రతి వేదం వచ్చు. సో అందుకని మనము స్పెషల్లీ ఒక గురువుని గనక మీరు కించపరిస్తే మళ్ళీ మనం ఎనిమల్ దశకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అది నేను చదివాను అది బుక్లో. చాలా ద మ్యాక్సిమం పాపం అది అంటున్నారు. లైక్ ఐ సెడ్, సేవ ఈజ్ హైయెస్ట్ అని అందరు అంటారు. సేవ కాదు, ప్రేమతత్వం ఈజ్ ద హైయెస్ట్. ప్రేమ, కరుణ, ఓపికతో ఉండడం, ఇవన్నీ నెంబర్ 1 వస్తాయి. ఇప్పుడు హనుమంతుల వారు ఒకప్పుడు మీకే కనిపించేవారు, మీకే ఆయన శక్తులన్నీ ఇచ్చేవారు, లేదంటే మీతోనే మాట్లాడేవారు, మీకే అన్నీ చెప్పేవారు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మీ వాళ్ళు అందరికి కనిపిస్తున్నారా, వాలంటీర్స్కి అందరికి కనిపిస్తున్నారా, లేదా మాకు కూడా కనిపిస్తారా? మీకు డ్రీమ్లో కనిపిస్తారు ఎవరికైనా, మీరు అడగండి. ఈరోజు నైట్ అండి పడుకోండి, నీ దర్శనాన్ని నేను కోరుతున్నా, నాకేమైనా మెసేజ్ ఇవ్వు అని కూడా అడగండి, మీకు ఒక మెసేజ్ ఇస్తారు. మీరు ఎలాగ అడిగారు? మీరు అప్పట్లో హనుమంతుల వారిని ఇంగ్లీష్లో అడిగారా, తెలుగులో అడిగారా, ఎలాగ అడిగారు? ఏ భాషలో అయినా అడగచ్చు. ఓకే. నేనంటే ధ్యానంలో ఆయనని మదర్ లాగా సేవ చేశాను. కోప్పడేదాన్ని అన్ని మోస్ట్లీ తెలుగే, మనకి ఈజియెస్ట్ లాంగ్వేజ్ లోనే చేస్తాం. మన మనసులో కూడా మాట్లాడుకునేది మనకు మదర్ టంగే మాట్లాడుకుంటాం. ఇప్పుడు బయటికి నేను ఇంగ్లీష్ మాట్లాడినా తెల్లవాళ్ళతో ఆలోచన మన భాషలో పుట్టి తర్వాత ఎక్స్ప్రెషన్ వస్తుంది, మనకి ఏ భాష అంటే ఆ భాషలో వస్తుంది. సో అట్లాగా డెఫినెట్లీ మన భాషలోనే ఆయన హనుమంతుల వారు చేశారు. ఎట్లా అండి, ఎట్లా ఇప్పుడు ఆయన ఏముంది, ఆయన ప్రణాళిక ఉంది, ఎందుకు మీ దగ్గరికి రావాలా, ఎందుకు మీతో ఇవన్నీ చేయించాలా? అదే రోజు రాత్రి అదే అడుగుతా, థ్యాంక్ యూ ఫర్ సెలెక్టింగ్ మీ. నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో తెలీదు, కానీ నన్ను సెలెక్ట్ చేసుకున్నాను, థ్యాంక్ యూ. ఎందుకంటే నా ప్రణాళిక అంతకుముందు జన్మలో నేను అన్నా కదా అతి మంచితనం అని, ఆ అతి మంచితనం వల్ల నేను విషం తాగి అది టీచింగ్ లో అబ్రప్ట్ లో రిలీజ్ అయ్యా. నేను ఆత్మహత్య చేసుకోలే, ఎవరో నాకు ఇచ్చారనమాట. సో దానివల్ల నేను ఆ జన్మ అయిపోయింది. సో ఆ కంటిన్యూషన్ జన్మ ఇప్పుడు నాది అనమాట. నాకు ఆ టీచింగ్ చెప్పాలి అన్నది అక్కడ ఆపేసా కదా, అది కంటిన్యూషన్ గా ఉండిపోయింది నాలో. సో ఐ రియల్లీ వాంటెడ్ టు టీచ్. సో ఆ టీచ్ నా ప్రణాళికలో ఇప్పుడు అవసరము, ఉమెన్ కి అవసరం అని చెప్పేసి నేను ఈ ప్రణాళికతో ఉమెన్ లాగా వచ్చాను అనమాట. అయితే నేను అదే అడిగే ఈ క్వశ్చన్లన్నీ నా డ్రీమ్ లో, నేను ఎందుకు సాధువులాగా లేను, ఎందుకు మెన్ లాగా లేను, ఎందుకు ఉమెన్ లాగా వచ్చానంటే ఇదే చూపించారు. ఇప్పుడు ప్రణాళికలో ఇప్పుడు పిల్లల్ని మనము ఉద్ధరించాలట. పిల్లలు హయ్యర్ ఎనర్జీస్ తో పుడుతున్నారు, పేరెంట్స్ అంత హయ్యర్ ఎనర్జీ అర్థం అవ్వట్లేదు, వీళ్ళు హైపర్ యాక్టివ్ అని వాళ్ళని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మందులు ఇప్పించి, అలా కాకుండా వాళ్ళని రైట్ వేగా పెంచడానికి నన్ను ఎన్నుకున్నారు ఈ భూమి పైన. అది మేజర్ నేను వచ్చిన టార్గెట్. అందుకే చూడండి, నేను ఫస్ట్ బుక్ అదే రాశాను. అది ఎందుకు రాశానో నాకు తెలియదు. మనకి ఇట్లాగే ఎవరు కాల్ చేసి జ్ఞానమాచక్రం అవుతుంది అక్కడ బుక్ రిలీజ్ చేద్దాము అని నాకు డిసెంబర్లో అయితే నవంబర్లో కాల్ చేశారు. మళ్ళీ దాన్ని ప్రింట్ చేయాలి, దాన్ని
అడ్జస్ట్ చేయాలి. 2 days లో రాసా ఆ బుక్ నేను. 2 days లో రాసిస్తే అన్ని చేసి మనకు అప్పటి వరకు డిసెంబర్ వరకు ఇచ్చేసాను నేను. అంత ఫాస్ట్గా రాసా. ఎందుకు అది అక్కడ అవసరం ఉంది, నేను వచ్చిన పర్పస్ అది. మొన్న కూడా 7 days ఎన్లైటన్మెంట్ త్రూ కిడ్స్ అన్న. ఎందుకంటే పిల్లల ద్వారానే మనకి జ్ఞానం వస్తుంది, పిల్లలే మనకు నేర్పిస్తారు. మన కర్మలు రిలీజ్ చేసేది కూడా మోస్ట్లీ పిల్లల హస్బెండే ఉంటుంది. సో అలాంటి పిల్లల్ని మనం రైట్ వేగా ఎలా పెంచాలి, రైట్ వేగా మీరు పెంచినప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ జనరేషన్ ఇంకొక లెవెల్ ఉంటుంది. ఇమాజిన్ అందరూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ సత్య మార్గంలో ఉండి ధర్మ మార్గంలో ఉంటే ఈ భూమి ఏంటి, సృష్టి ఏంటి, నందనవనం, ప్రకృతి కూడా పులకరించిపోతుంది. పంటలు అంటే పంటలు, మీకు ఏదంటే ఇలా చిటికేస్తే డబ్బు, పంటలు అన్నీ వస్తాయి. అలాంటి భూమిని మనం తయారు చేయాలి, అలాంటి వ్యక్తులను మనం తయారు చేయాలి ఫ్యూచర్లో. అది మేజర్ ప్రణాళిక. ఎనర్జీని పెంచడం కోసము ఎస్. మీరు ఏం చేస్తుంటారు? ఇప్పుడు మనకి హనుమంతుల వారు ఇట్లాగా మనకు పిల్లల్ని పెంచడం అంటే నెక్స్ట్ జనరేషన్ మొత్తం పర్ఫెక్ట్ గా ఈ సృష్టి వెళ్ళాలంటే భూమి మీద నెగిటివ్ ఎనర్జీస్ ఉండదు. నెంబర్ 1 అది. ఆ ఎనర్జీస్ వల్లనే మనందరికి ఇప్పుడు హెల్త్ బాగుండట్లేదు, డబ్బు ఉండట్లేదు, నెగిటివ్ ఆలోచనలు, ఓవర్ థింకింగ్, ఇవన్నీ వాటి వల్లనే వస్తున్నాయి. సో వాళ్ళు తీయలేరు, కానీ నా ద్వారా వాళ్ళు తీయగలుగుతారు, మీ ద్వారా వాళ్ళు తీయగలుగుతారు. వాళ్ళకు ఒక మనిషి కావాలి. ఏ పని చేద్దామన్నా, ఇప్పుడు మనకి హీల్ చేద్దామన్నా మన త్రూనే ఇంకోరిని హీల్ చేయగలుగుతారు. మనం ఎంటీ వెజల్ లాగా వాళ్ళకి హెల్ప్ చేయాలి. సో అది నాకు అర్థమైంది అక్కడ. ఇప్పుడు మనం హనుమాన్ హీలింగ్ చేసేది అదే. హీల్ చేసేది నేను కాదు, కానీ నేను ఎంటీ వెజల్ లాగా వాళ్ళకి ఒక పాత్ర లాగా నా త్రూ వాళ్ళకి చేస్తున్నారు మాస్టర్స్. అయితే ఇక్కడ ఏంటంటే పిల్లలు బాగా పెరగాలి, మనలో కూడా పాజిటివ్ ఎనర్జీ ఉండి పాజిటివ్ ఆలోచనలు ఉండి హ్యాపీగా మనం లైఫ్ లీడ్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఈ నెగిటివ్ సోర్సెస్ని రిలీజ్ చేయాలి. అది నెంబర్ 1 థింగ్. సో అవి రిలీజ్ చేశాక మనకేముంటాయి, కర్మలో ఒకటి ఉంటుంది, మనం నేర్చుకోవడానికి డిజైన్ చేసుకున్న పాజిటివ్ నెగిటివ్, ఈ 2 ఉంటాయి కదా. ఇప్పుడు ఈ 3వది వచ్చి మనని అందులో చిక్కుకుంటున్నాం కదా. ఈ ఫస్ట్ 2 పోతున్నాయి, ఫస్ట్ 2 చేయలేకపోతున్నాం. ఎందుకు, ఈ 3వది ఉండడం వల్ల. ఇప్పుడు వేరే సోల్ నా బాడీలో ఉంటే నేను చేయాల్సింది ఏం చేస్తాను, నా జన్మ వేస్ట్ అయిపోతుంది. సో అందుకని మనము పార్ట్ ఆఫ్ అవర్ హీలింగ్ అవి రిలీజ్ చేయడం. ఇప్పుడు చాలా మంది చేతబడని, వశీకరణం అని చాలా మంది సఫర్ అయ్యి అఘోరిలని, లేకపోతే అఘోరిల్లా లక్షలు అడుగుతున్నారు. ఈవెన్ కొంతమంది ముస్లిం వాళ్ళు తీసేస్తారంట దయ్యాలను అని చెప్పేసి వాళ్ళు కూడా లక్షలు, ఫస్ట్ 40,000తో మొదలు పెడతారు, 20 లక్షల దాకా వెళ్తారు. ఇది పెద్దగా ఉంది, మా ఇంకొకరు చేస్తారు, మా బాస్ చేస్తారు, వీళ్ళు చేస్తారు అని. మన దగ్గర ఫ్రీగా చేస్తారు, ఏ డబ్బు అవసరం లేదు. అంటే చెప్తున్నా నేను ఎంత తేడా దానికి దీనికి. ఇప్పుడు మనకి ఎట్లా అంటే మన రిట్రీట్స్ లో మనకు ఖర్చు అవుతుంది, ఇంతమందికి చేయాలంటే లక్షల ఖర్చు అవుతుంది. సో అందుకని మనము అట్లీస్ట్ మీ ఖర్చు మీరు పెట్టుకొని రండి, ఇంకోరితో పెట్టేయకండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు కర్మలతో సఫర్ అవుతున్నారు. నేను కర్మతో సఫర్ అవుతున్నా ఎందుకంటే ఒకరికి అన్యాయం చేసిన, ఒక డబ్బు గుంజుకున్నా, మళ్ళీ వచ్చి మళ్ళా ఎవరైతే డొనేషన్స్ చేస్తారో మళ్ళీ వాళ్ళ దగ్గర కర్మ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో అందుకని మీకు ఎంత వీలైతే, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి లక్షలు పెట్టమని పెడుతున్నారు, మన దగ్గర 2,000, 3,000, 5,000 పెట్టమంటే మనం లక్షల ఖర్చు అయ్యేది 15 లక్షలు, 20 లక్షలు ఖర్చు అయ్యేది రిలీజ్ చేస్తున్నాం. మనకు 5,000 ఇవ్వడానికి కూడా నేను ఫ్రీగా వస్తా అంటారు. అంటే నిజంగా అంటే అంత నమ్మేసి రావాలమ్మా మీ దగ్గరికి. మరి అవుతున్నాయి కదా, నేను చూస్తున్నాను. లేకపోతే నాకేం పని సార్, ఇప్పుడు ఇవన్నీ చేయడానికి నాకేం పని? నాకు నేను ఇది బిజినెస్ చేయట్లేదు, జో డిస్పెన్సర్, ఇది నా బిజినెస్ కాదు, నా బిజినెస్ నాకు ఉంది. ఓకే, ఇది నాకు నైదర్ బిజినెస్ కాదు, ఐదర్ నాకు ఇది ఏది కాదు. నాకు అంటే ఒకరికి హెల్ప్ చేయడానికి చేస్తాం. మీరు ఆలోచన కరెక్టే, మరి వాళ్ళు ఎట్లా నమ్మి అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, ప్రూవ్డ్ అది, ఈ మెడిసిన్ వేస్తే, ఈ టాబ్లెట్ వేస్తే ఫీవర్ తగ్గుద్ది, ఇది వేస్తే, ఇది కూడా ప్రూవ్డ్ ఉంది కదా. మనకి వేల మంది ఇప్పటికి చేశాం కదా. ఇప్పుడు నేను 100 మందికి చేశా అన్న, మనకి రికార్డు ఉంది దానికి, దాన్ని రికార్డ్ చేస్తాము. అంటే ప్రైవేట్లో ఉంటుంది, మనం దాన్ని రికార్డ్ చేస్తాము. ఒక వాలంటీర్ ఉంటారు, వాళ్ళకి ఎంబడి ఉండి వాళ్ళని ఒక్కొక్క కర్మ రిలీజ్ అయ్యేటట్టు, వాళ్ళకు ఒక కౌన్సిలర్ ఉంటారు, ఉండి చేపిస్తారు. ఇదంతా మనకి రికార్డెడ్ ఉంది. మీ దగ్గరికి ఒక ఎర్త్ బౌండ్ సోల్తో లోపల ఉండి బాధపడుతూ ఒక వ్యక్తి వచ్చాడు, పంపించేశారు, చూశారు ఎర్త్ బౌండ్ సోల్ ఉందని మీకు రికగ్నైజ్ చేశారు, పంపించేశారు.
ఒక 15 రోజుల తర్వాత ఇంకొక సోల్ ఆ బాడీలోకి రాకుండా ఉంటుందా? బా ఇది సూపర్ క్వశ్చన్. అందరు అక్కడి వరకే ఆగిపోతారు, ఫర్దర్ వెళ్ళాలి వాళ్ళు. కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి, అవి తీసుకుంటే రాకుండా ఉండొచ్చు. కానీ ఒకసారి వచ్చిన శరీరము మళ్ళీ బ్యాక్ వెళ్ళడం వాళ్ళకి చాలా ఈజీ, ఎందుకంటే అది వాళ్ళ ఇల్లు కదా. ఇప్పుడు ఒక ఇంట్లో అంతే కదా, మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ఒక అలుకు జల్లిన ప్లేస్ లో మళ్ళీ వెళ్ళి పేడ జల్లడం ఈజీ, కొత్త భూమిని పేడ జల్లడం కష్టం. సో ఆల్రెడీ ఎర్త్ మాన్సోల్స్ ఉన్న బాడీలోకి ఎర్త్ మాన్సోల్ మళ్ళీ వెళ్ళడం, అందుకే 20 లక్షలు అవుతుంది బయటికి వెళ్తే, ఎందుకంటే తీస్తున్నారు మళ్ళీ ఇంకోటి వచ్చి కూర్చుంటుంది. మనం అట్లా కాదు, మనము ఆరా లాక్ చేసి వాళ్ళకి ఏమేమి ప్రికాషన్స్ తీసుకుంటే మళ్ళీ రాదో అది రోజు ప్రాక్టీస్ చేపిస్తాము. మళ్ళీ వాళ్ళకు ఒక వాలంటీర్ని పెడతాము, వాళ్ళు రెగ్యులర్ కూడా కాల్ చేసి మేక్ షూర్ చేసుకుంటారు. వాళ్ళు రెగ్యులర్ చేస్తారు, ఒక పాయింట్ తర్వాత వాళ్ళు అశ్రద్ధ అయిపోతుంది, అవసరం లేదు ఇంకా చేసుకోవడం, ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగర్ అయిపోతుంది వాళ్ళ ఆరా. ఇంకా ఒక 3 months 6 months అయిపోయిందంటే ఇంకా అవి రాలేవు వీళ్ళలోకి, ఎందుకంటే పాజిటివ్ అయిపోతారు కదా. అవును, మీరు చెప్తున్నారు మెంటర్ వాలంటీర్లు వాళ్ళు చూస్తారు, అసలు వాళ్ళల్లో ఎర్త్ బోర్న్ సోల్స్ లేకుండా ఉన్నారా? వాళ్ళని రెగ్యులర్గా మనము ఈవెన్ వాళ్ళ ఆరా కూడా లో కాకుండా రెగ్యులర్గా మనం ఈ హనుమాన్ హీలింగ్ చేస్తూనే ఉంటాం, వాళ్ళకి రెగ్యులర్ హెల్ప్ చేస్తూనే ఉంటాం. ఎందుకు వాళ్ళు రెగ్యులర్గా నాతో టచ్ ఉంటారు కాబట్టి ఒక్క మాటలో నాకు తెలిసిపోతుంది. అంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చారు అంటే వాళ్ళు ఏదో ఒక ఇబ్బంది పడే మీ దగ్గరికి వచ్చి ఉంటారు కదా. అవును, అలా వచ్చి మీకు కరెక్ట్ అయ్యారు కదా వాళ్ళు. అంటే ఆ ఇబ్బంది మళ్ళీ వాళ్ళకి అంటే బయటపడ్డారు కాబట్టి ఇదేదో సేవలో ఉన్నారు, కానీ మళ్ళీ వాళ్ళని అవే బాడీలను ఎంచుకుని వేరే కూడా వర్క్ చేసే అవకాశాలు లేవా? వాళ్ళని యాక్చువల్లీ వాళ్ళు ఎప్పుడైతే రిలీజ్ చేసుకున్నారో, ఎవరైతే మనం పట్టుకుని కంటిన్యూస్గా మనం చెప్పినవి ఫాలో అవుతున్నారో అట్లాంటి వాళ్ళే వాలంటీర్ అవుతారు, లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు కదా. కొంతమంది ఓన్లీ హీలింగ్కి వస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ మనకు కనిపించరు. వాళ్ళకి ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలి, దే డోంట్ వాంట్ టు కంటిన్యూ. వాళ్ళకి మళ్ళీ వస్తారు రిట్రీట్కి, మళ్ళీ రిలీజ్ చేసుకుంటారు. ఆ జాతి ఉంది. ఒకసారి వచ్చామమ్మా మాకు ఇట్లా అయింది, మళ్ళీ ఎందుకు వచ్చింది, మీరు సరిగా చేయలేదు మళ్ళీ అన్నారు, ఎందుకంటే మనం చాలా టీచ్ చేస్తాం. మీరు ఇవి ఎందుకంటే మన వాలంటీర్స్ కూడా కాల్ చేసి అడుగుతారు కదా, ఇవి చేయండి అని. చేయలేదు మేడం అంటారు క్లారిటీగా, నేను చేయలేదు కాబట్టి మాకు మళ్ళీ అయింది, కానీ ఏదో అయింది అంటారు. మళ్ళీ ఒకసారి ఇంకో కర్మ కొట్టొచ్చు, ఇప్పుడు ఒక కర్మ పోతే ఇంకోటి కొడుతుంది కదా, ఒక దయం పోతే ఇంకో దయం వస్తుంది. కంప్లీట్ కర్మ రిలీజ్ లేదా మీ దగ్గర? అంటే కంప్లీట్ కూడా రిలీజ్ చేసేసుకోవచ్చు, చేసుకొని ఒకసారి మీకు కంప్లీట్ గా రిలీజ్ అయ్యాక ఒక 7 కర్మలు రిలీజ్ అయితే చాలు సార్. మనము మంచి కర్మని ఇన్వైట్ చేసుకొని భోగ జీవితం జీవించవచ్చు, కొంచెం మనీతో హ్యాపీగా జీవించవచ్చు. ఆ కర్మలు రాకముందే మనం డ్రీమ్ లో అడుగుతూ తీసేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్దర్ ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు మీ దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క కర్మలు రిలీజ్ చేసుకుని మళ్ళీ ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అయ్యి బాగా బతకచ్చండి. డెఫినెట్ గా, ఎందుకంటే మీరు ఇప్పుడు కర్మ ఇప్పుడు అది అక్కడ స్పిరిట్ ఉంటే తీసేస్తాం, దాని తర్వాత మనం ఈ హనుమాన్ హీలింగ్ సరిపోతుంది దానికి. మీరు ఇప్పుడు అన్నదానికి ఒక్క హనుమాన్ హీలింగ్ తో రిలీజ్ అయిపోతాయి. రిట్రీట్కి వచ్చినా కూడా అప్పుడు ప్రజెంట్ గా మీరు ఏమి ఇష్యూ ఉన్నారో అది రిలీజ్ అయిపోతుంది రిట్రీట్స్ లో. రిలీజ్ అయ్యాక మీరు ఇంటికి వెళ్ళాక దాన్ని ప్రాక్టీస్ చేశారనుకోండి, మనం నేర్పించింది అదే వీడియోస్ పెట్టుకొని అవే ఆడియోస్ పెట్టుకొని ఆల్రెడీ నువ్వు కనెక్ట్ అయిపోయావు దాంట్లో, అవి మనకి యూట్యూబ్ లో ఉన్నాయి, అవే మీరు పెట్టుకుని కంటిన్యూస్ గా చేసుకుంటూ డ్రీమ్ లో అడుక్కుంటూ ఇంకా ఫర్దర్ గా కర్మలు తీసేసుకుంటూ ముందుకెళ్ళిపోవడం. ఇంకా అట్లాంటప్పుడు మళ్ళీ ఎర్త్ మాన్సోల్స్ మీ దగ్గర రావు, ఇంట్లో ఉండవు, ఇల్లంతా హ్యాపీలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మన వాలంటీర్స్ అందరు దే ఆర్ లీడింగ్ హ్యాపీ లైఫ్, ఫైనాన్షియల్ నుంచి బయటపడ్డారు, ప్లస్ వాళ్ళ పిల్లలు బాగా చదువుకున్నారు, పిల్లలు కూడా అన్నిట్లోంచి బయటపడ్డారు, రిలేషన్ బాగుంది పిల్లలకి వీళ్ళకి, హస్బెండ్ వైఫ్ రిలేషన్ బాగుంది, మొత్తం ఫ్యామిలీ హ్యాపీయెస్ట్ గా జీవిస్తున్నారు. అంటే మనం వేటు మోక్ష వాలంటీర్స్ ఫర్ షూర్ గా. మరి వాళ్ళకి ఎలా వీలైంది అంటే వాళ్ళు దాన్ని పట్టుకున్నారు. ఇప్పుడు కొంతమంది ఏమో ఒకసారి చేసి వదిలేస్తే మీకు అంతే రిజల్ట్ ఉంటుంది. ఒక్కసారి చేసి వదిలేసి నాకు లైఫ్ అంతా రిజల్ట్ ఉండాలంటే మరి నువ్వు ఒక్కటా చేసింది, మనం ఒకప్పుడు ఎన్నో తెచ్చుకున్నాం కదా కర్మలు, ఒక్కటే తెచ్చుకుంటే లైఫ్ అంతా బాగుంటుంది. సో అందుకని మనం అట్లా తీసేసుకుంటూ మళ్ళీ మంచి ఇన్వైట్ చేసుకుంటూ మళ్ళీ తీసేసుకుంటూ మంచి ఇన్వైట్ చేసుకుంటూ భోగ జీవితాన్ని జీవించవచ్చు. ఇప్పుడు నేను అన్నట్టుగా అర్షద్ వర్గాలు ఉంటాయి కదా, మంచితనము, మళ్ళీ దాని కూడా జీవితం, ఈగో, డబ్బు మీద ఆశ, ఇవన్నీ కూడా డ్రీమ్స్ లో అడుగుతూ మనం ప్రాక్టీస్ చేస్తూ ఒక్కొక్కటి 3 రోజులు ప్రాక్టీస్ చేస్తూ అన్ని రిలీజ్ చేసుకోవచ్చు. అంటే ఈ ధ్యానం చేయడము లేదంటే ఈ కళల డ్రీమ్స్ ద్వారా, మీరు ఎక్కువగా చెప్పేది డ్రీమ్స్ ద్వారా మన కర్మలు రిలీజ్ చేసుకుని ఇవంతా ఒక సబ్జెక్ట్లా ఉంటుంది, హీలింగ్ అనేది సెపరేట్లా ఉంటుంది. మరి హీలింగ్ అనేది ప్రక్రియ మీరు ఎక్కడ నేర్చుకున్నారా, లేదంటే
ఈ హీలింగ్ అనేది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది అది. ఆటోమేటిక్ గా వచ్చింది మనకి. అదే నేను అన్నా కదా, అందుకే హనుమంతుల వారు ఇచ్చారు అని. అది మనకు కొంచెం డ్రీమ్స్ లో కూడా మనకి పవర్ ఇస్తున్నారు. మొన్న నాకు ఒక డ్రీమ్ వచ్చింది, ఇది మనం 7-day ఎన్లైటన్మెంట్ త్రూ కిడ్స్ అని ఒకటి వర్క్ షాప్ ఆన్లైన్ లో చేసాం. మనం ఆన్లైన్ లో కూడా మనకు చాలా జ్ఞానం ఉంది వేటు మోక్షం. ఆ వర్క్ షాప్ చేసినప్పుడు ఎవ్రీ టైం ఒకటి కొత్తది ఇట్లా బెనిఫిట్ అయ్యేది చేస్తే, రిట్రీట్ అయినా ఏదైనా నాకు డ్రీమ్ లో వాళ్ళు వచ్చి నాకు హెల్ప్ ఏదో ఒకటి గిఫ్ట్ లాగా ఇస్తారు అనమాట. ఆ రోజు కూడా ఇలాగే ఏదో మీకు ఏదన్నా చేస్తా ఉంటే చెయ్యండి, ఐఎమ్ దేర్. నాకు ఎంతసేపు నేను ఇంకా ఎనర్జీస్ పెంచమని, ఇంకా శక్తిని పెంచమని అడుగుతా, అంతకంటే ఏం లేదు నాకు. ఆ రోజు పడుకుంటే నాకు ఇట్లా ఏమంటారు, సత్యనారాయణ మూర్తిని అదే ఫోటో పెట్టి అది చేస్తారు, అట్లాంటిది ఒకటి ఉంది. దానిలో నేను కూర్చొని ఉన్నా, అందరు పండితుల్లాగా కూర్చుని మంత్రాలు చదువుతా ఉన్నారనమాట. సో అట్లా డివైన్ గా కూర్చున్నా నేను. మంత్రాలు చదివాక ఎన్నో అవర్స్ కి మళ్ళీ నేను మెల్లిగా లేచి నడుచుకుంటూ వచ్చానంట. మన వాలంటీర్స్ అందరు కూర్చొని ఉన్నారు, వాళ్ళందరూ కూడా వచ్చారు. అట్లా వచ్చింది డ్రీమ్. అంటే అక్కడ నన్ను ఎనర్జైజ్ చేశారు అంతే. నేను అక్కడ దేవుణ్ణి ఆడ కూర్చున్నా కాదు, వాళ్ళందరూ మాస్టర్స్ ఇండికేషన్ అది అంతే. మీ లోపల ఎవరుండి పని చేపిస్తున్నారో మీకు అర్థమైందమ్మా? నాకు ఛానలింగ్ హనుమంతుల వారు చేస్తారు, క్లారిటీ అది. అవసరం ఉన్నప్పుడు వారు వచ్చి చేస్తారు. నేను వారికి ఫ్రీ ఇది ఇచ్చాను. నేను మీకు అది ఎప్పుడు కరెక్ట్ అనుకుంటారో, ఎప్పుడు మీకు ఎవరికి ఏం చెప్పాలో మీరే చెప్పండి. ప్రతి నిమిషం నేను ముందు ఇన్వైట్ చేసేదాన్ని, ఇంక ఇప్పుడు ఇన్విటేషన్ ఏమీ లేకుండా వారే అన్నారు ఎప్పుడు అవసరమో ఇప్పుడు నేను ఎవరికి ఏం చెప్పాలో చెప్తాను. నేను నా దేహాన్ని మనసా వాచా కర్మ, ఆత్మ బుద్ధి శరీరము మనసు అన్ని నీవే, నువ్వు ఎట్లా వాడుకుంటో వాడుకో అని చెప్పారు. సో ఇప్పుడు ఇంకా వారు ఎలా ఎవరికి ఏ జ్ఞానం ఇవ్వాలో ఆయన ఇస్తున్నారు. 100% అది నేను పూర్తిగా బిలీవ్ చేస్తాను. ఎందుకంటే నాకు క్లియర్గా ఏ క్వశ్చన్ అయినా అందులో ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మీ దగ్గరికి ఒకరు వచ్చారు, మీకు చూస్తే వాళ్ళల్లో ఎర్త్ బౌండ్ సోల్ ఉందని తెలిసింది, లోపల ఏదో దెయ్యం కూర్చుందని. అమ్మ మీ లోపల దెయ్యం ఉంది కాబట్టి మీరు ఎలా అంటున్నారంటే వాళ్ళు నిజంగానే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. దెయ్యం ఉందనం వాళ్ళని, నెగిటివ్ ఎనర్జీస్ సరిగ్గా లేవమ్మా, వాటిని క్లిన్స్ చేసుకోవాలి, మీరు రిట్రీట్కి రండి, క్లిన్స్ అయిపోతాయి. మీకు అందరికి ఏది ఇష్టం అంటే, మీకు వేరే వాళ్ళ దృష్టి, నరదృష్టి ఉందంటే ఇష్టం. ఎవరేదో చేశారు మీ మీద, అది కాకుండా నరదృష్టి అంటే వేరే వాళ్ళు జలసీతో నన్ను చూస్తే ఇట్లా అయింది అంటే అది ఇష్టం. మేము ఆ మాట వాడతాం, మీ మీద నరదృష్టి ఉంది, సంథింగ్ సరికాని ఎనర్జీస్ ఉన్నాయి, అవి క్లీన్ చేసుకోవాలి, రండి అక్కడికి వస్తే క్లియర్ అయిపోతే మీకు ఈ బాధలన్నీ పోతే హ్యాపీగా అయిపోతారు అంటే అప్పుడు నచ్చుతుంది వాళ్ళకి, వస్తారు. అదే మీలో ఇది ఉంది అని కొంతమందికి చెప్పొచ్చు, మనకి ఎప్పటి నుంచో ఫాలో అయ్యేటోళ్ళు వాళ్ళే కాల్ చేసి ఉందా మరి నాకు మీరు చెప్పిన లక్షణాలన్నీ ఉన్నాయి అంటారు, అప్పుడు ఉందంటాం. ఇప్పుడు రీట్రీట్కి వచ్చిన తర్వాత మరి వాళ్ళు ఒప్పుకోనప్పుడు ఆ సోల్ ఎలా బయటకు వెళ్తుంది? వాళ్ళు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, మనకి ఎనర్జీస్ తో బయటకు వెళ్ళాల్సిందే అది. కాకపోతే వాళ్ళు ఇంకా మళ్ళీ ప్రొటెక్షన్ కవచం పెట్టుకుని మళ్ళీ రాకుండా, అంటే మేము వాళ్ళతో ఏం చెప్తామంటే మళ్ళీ నెగిటివ్ ఎనర్జీస్ నరదృష్టి రాకుండా ఉండాలంటే నువ్వు ఇవి చెయ్యు అంటాం, చేస్తాం. అంటే రీట్రీట్లో మీరు మెడిటేషన్ చేయించేటప్పుడు అదేని గట్టిగా అరవడము, ఊగిపోవడాలు, పిచ్చి పిచ్చిగా ఇది అని చేయడాలు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఊరికి అది మీరు పెడతారా కొంతమంది అట్లా అక్కడక్కడ? కాదు, అది వాళ్ళకి నిజంగానే లోపల సరికాని ఎనర్జీస్ ఉంటే బయటకు వచ్చేటప్పుడు బాడీ రిలాక్షన్ అలా ఉంటుంది. ఇప్పుడు మనలో ఒక దివ్య శక్తి ఉండి అమ్మవారు ఉంది మాట్లాడుతుంది ఇదంతా అంటారు కదా, సో ఆ శక్తి వచ్చేంత మనకి ఎలిజిబిలిటీ ఉండాలి నెంబర్ 1. ఇక్కడ ఆ నెగటివ్ సోల్ ఉంది, వాళ్ళ బాడీ అంతా ఆ టైపు అయిపోయింది. సో అది మళ్ళీ బయటికి రావాలంటే అవస్థ ఉంటుంది కదా, సో దానికి వాళ్ళు అలా అరుస్తూ ఉంటారు. సో అది అరుస్తున్నప్పుడు అది బయటకు వచ్చేస్తుంది. ఇవన్నీ ఏమంటారు, ఒక లోపల నుంచి నాలోనే ఇది ఉంది అది ఉంది నాకు వినబడుతూ ఉంటాయి మాటలు, అది వాళ్ళు కంపల్సరీ ఒకసారి దాన్ని రిలీజ్ చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. మీరు ఒక దేవత అయినట్టు, మీకే దివ్య శక్తులన్నీ ఉన్నట్టు, మీరు ఒక పెద్ద మాతాజీ లాగా ఇవన్నీ ఉన్నట్టు, ఇలాంటి ఫీలింగ్ మీకు ఎప్పుడైనా కలుగుతుంది? కలగదు, ఇంకా చేసేది నేను కాదని బిలీవ్ చేస్తా కాబట్టి, అందుకే అలా ఏమి నేను అంత సీన్ లేదనుకుంటా. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ మీకు మరి చేయడం? ఇప్పుడు మీతో పాటే ఎంతోమంది ధ్యానం చేసి ఉంటారు, స్టార్ట్ చేసి ఉంటారు, మరి వాళ్ళు ఎవరికి రానిది మీకెందుకు వచ్చింది? అదే నేనంటే డెఫినెట్లీ అంతకుముందు పూర్వ జన్మలలో చేసినవి ఉన్నాయి, నో డౌట్.
అప్పుడు మనం ఆల్రెడీ ఒక జన్మలో ఎన్లైటెండ్ అని చూపించారు కదా మనకి. సో జ్ఞానం ఉంది లోపల. ఓకే, అది ఇంకోటి మనకి ఆల్రెడీ మనము ఈ అర్షద్ వర్గాలు రిలీజ్ చేసుకున్న సోల్. సో ఇప్పుడు నాలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు హనుమంతుల వారికైనా ఐఎమ్ షూర్ ఆత్మపరంగా మా ఇద్దరికి ఉండింది, ఏమంటారు, యా అంటే ఓకే అని నేను దానికి ఒప్పుకోవడము, ఇలా చేస్తానని ఒప్పుకోవడం జరిగింది 100%. సో అమ్మ మీరు నిజంగా ఒక ప్రశ్న అడుగుతా, నిజంగానే హనుమంతుల వారే వచ్చి చేస్తున్నారా, లేదు ఏదైనా ఒక గొప్ప సోల్ అంటే ఈ సృష్టికి సహాయం చేద్దామని ఒక సోల్ మీకు హనుమంతుడు అంటే ఇష్టం కాబట్టి హనుమంతుడి రూపంలో మీకు కనిపిస్తూ చేస్తుందా? నాకు నా విషయంలో డస్ నాట్ మ్యాటర్ ఎవరు చేస్తే ఎందుకు, మనకు పాజిటివ్ చేసే వాళ్ళు కావాలి మనకి. సాయిబాబా అయితే ఏంటి, ఆదిశేషుల వారు అయితే ఏంటి కదా, విష్ణువు అయితే ఏంటి, హనుమంతులు అయితే ఏంటి, శివుడు అయితే ఏంటి, ఎవరైనా మనకి హెల్ప్ చేద్దామని, మనందరికి హెల్ప్ చేద్దామని మనం చూస్ చేసుకొని వస్తే మంచిదే కదా. పిలవంగానే వస్తున్నారు, అది కూడా వస్తున్నారు, చేస్తున్నారు, చేయించుకుంటున్నారు. అది ఎవరైతే మనకేం చేశారు, అంత పెద్ద నాకు అవసరం లేదు అది, అంటే ఆ క్వశ్చన్ నాకు అవసరం లేదు కదా. ఎవరైనా ఆలోచించారు, నాకు అవసరం అది లేదు. ఏదైనా కొన్ని నన్ను అడుగుతారు ఇది అంటే, నేనంటే నీకు అది అవసరమా క్వశ్చన్ ఆన్సర్. అది నాకు అదేదో అవ్వలేదు, అప్పుడు పిల్లలు పుట్టలేదు, ఆల్రెడీ నువ్వు 50 ఉన్నావు, ఎందుకు పుట్టలేదో కావాలంటారు. ఆల్రెడీ గతం ఆ కర్మ నువ్వు రిలీజ్ చేసేసుకో, అది అయిపోయింది, నువ్వు అనుభవించేసినావు. ఇప్పుడు నువ్వు అది తెలుసుకొని ఏం చేస్తావు? అది రిలీజ్ కాలేకపోతే మళ్ళీ జన్మలో కూడా పిల్లలు ఉండరు, అది వేరే విషయం. నాకు ఈ పిల్లల విషయంలో మళ్ళీ నాకు కర్మ ఏమన్నా రిలీజ్ కాకుండా ఉందా అని అడగొచ్చు. ఎందుకు పుట్టలేదు అన్నది ఎందుకు మీకు క్వశ్చన్. అట్లాంటివి మేము ఎనర్జీ వేస్ట్ చేసుకోం. నేను మీకు అనవసరమైన క్వశ్చన్ నన్ను అడిగితే నేను ఆన్సర్ చేయాలి. నేను నా ఎనర్జీ వేస్ట్, మీ ఎనర్జీ వేస్ట్, వాలంటీర్ ఎనర్జీ వేస్ట్. సో ఎప్పుడైనా కూడా వాళ్ళకి అవసరం ఉన్నాయి, ఇప్పుడు లైఫ్కి వాళ్ళు హ్యాపీగా ఉండడానికి ఏం కావాలో వే టు మోక్ష ఈజ్ రెడీ టు హెల్ప్ దెమ్. మేము ఇట్లా కాచు కూర్చుని ఉంటాం, ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా హెల్ప్ చేద్దాము అని మనసా వాచ కర్మన మేము పూర్తి డివోషన్తోని వీఆర్ రెడీ టు హెల్ప్ వాళ్ళకి. అంటే అక్కడ మీరు ఏదైతే వర్క్షాప్స్ పెడుతున్నారో ఆ సోల్స్ బయటికి వెళ్ళడాన్ని మీరు చూడగలుగుతున్నారని తెలుస్తుందా? అంటే మనం ఆ సోల్ని అక్కడ కనబడదు, నాకు ఆ స్పిరిట్ కనబడదు. కానీ వాళ్ళ ఎవరి లోపలైతే ఉంటుందో వాళ్ళు గట్టిగా అరుస్తూ ఇట్లా వాళ్ళ దేహము ఇట్లా ఒక 3 ఇంచులు లేస్తుంది అనమాట. ఎందుకంటే అది రిలీజ్ అవుతుంది కాబట్టి. అప్పుడు మనకి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది వాళ్ళకి రిలీజ్ అవుతుంది. ఒక్కోసారి నేను వెళ్ళి కొంచెం హెల్ప్ చేస్తా వాళ్ళకి, సఫర్ అంటే ఈజీగా బయటికి వెళ్ళేటట్టు. ఓసారి కొన్ని వీడియోస్లో నన్ను చూస్తారు కదా, నేను వెళ్ళి వాళ్ళకి ఓసారి ఒక దగ్గర తల పట్టుకోవడము ఏదో ఒకటి, అది నేను కూడా ఎందుకు పట్టుకుంటున్నానో నాకు తెలియదు, ఎందుకు తోడే వాళ్ళకి ప్రెస్ చేస్తున్నానో తెలియదు. ఎవరికి ఏది కావాలో అది ఆటోమేటిక్గా అక్కడ వెళ్ళి అలా జరుగుతుంది అంతే. సో వాళ్ళు నన్ను అడుగుతారు, నాకు ప్రెస్ చేయండి మేడం అని కూర్చుంటారు. చెయ్యను వాళ్ళకి, అంటే చెయ్యాలి ఏం చెయ్యాలి, నాకు చేసిన చేయను కూడా నాకు తెలియదు. తర్వాత అడుగుతా, అయిందమ్మా మీకు, మీరు ఎక్కడ కూర్చుంటారు? ఇక్కడ కూర్చున్నా మేడం, మీరు రాలేదంటారు. ఓహో అంటారు కొంతమంది, మీరు చేశారంటారు. సో తెలియదు నాకు. సో ఎవరికి ఎప్పుడైనా సోల్స్ ఈ స్పిరిట్స్ అన్నిటిని పైకి పంపిస్తానంటారు కదా, ఇక్కడ ఎర్త్ బౌండరీస్లో లేకుండా, ఈ భూమి మీద లేకుండా ఎలా పంపిస్తారో, ఏ రూట్లో పంపిస్తారో దానికి రూట్ మ్యాప్ ఏముంది? ఈ స్పిరిట్స్ ఎప్పుడైతే లాక్ కొంతమంది కొన్ని ఏలియన్స్ ఏమవుతుంది, ఏలియన్స్ ఉన్నాయి, స్పిరిట్స్ ఉన్నాయి. ఏలియన్స్ పాపం వాళ్ళు ఈ భూమి మీదకి వస్తాయి కదా, వేరే లోకాలు, ఆత్మలోకాలు బోల్డ్ అని ఉంటాయి కదా, మనం అంటాం కదా గ్యాలక్సీ. సో ఈ గ్యాలక్సీలో డిఫరెంట్ ఉన్నాయి. అందులోంచి కనుక వేరే దాంట్లోంచి మన దాంట్లోకి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళు ఒక్కోసారి స్టక్ అయిపోతారు అక్కడ, వాళ్ళకి మళ్ళీ బ్యాక్ పోవడం తెలీదో, లేకపోతే అది క్లోజ్ అయిపోద్దో, నాకు రీజన్ తెలియదు అది. బట్ దే టోల్డ్ మీ దే ఆర్ స్టక్. సో ఆ స్టక్ అయిపోయి పోదామని చూస్తుంటాయి. సో మన లాంటి వాళ్ళం ఇట్లా మెడిటేషన్ చేస్తే వస్తాయి, వచ్చి అమ్మ నన్ను పంపండి తల్లి అంటారు. అట్లాగే కొంతమంది భూమి మీద కూడా స్టక్ అవుతాయి. అంటే ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవు, అప్పుడు ఈ అబ్బా కొడుకుని వదిలేసిపోతే వీడికి భూమి ఎట్లా దొరుకుతుంది, ఆస్తి ఎట్లా, వాడికి ఎట్లా బతుకుతాడు, నా వైఫ్కి ఉద్యోగం లేదు అని ఉండిపోతారు. కొన్ని సంవత్సరాలకు రియలైజ్ అవుతారు, నేను ఇలా స్టక్ అయినా, నేను బ్యాక్ వెళ్ళిపోవాలని. కానీ వాళ్ళకి వెళ్ళిపోవాలి తెలియదు. అట్లాంటి వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తారు. అది కాకుండా కక్షతో ఉండి సాధిస్తున్నారు లోపలికి వెళ్ళి, అవి కూడా మనం రిలీజ్ చేస్తున్నాం.
సో వీటన్నిటినీ రిలీజ్ చేసేసి ఏం చేస్తామంటే మాస్టర్స్ అన్ని డిఫరెంట్ లోకాలు ఉంటాయి. 1 to 9 లోకాలు ఉంటాయి కదా. ఈ 8 లోకాలు, 8 అంటే 5 4 లోపలనే ఉంటాయి ఇవన్నీ. 1 2 3 4 ఉంటాయి. ఈ 5 నుంచి వాళ్ళు స్పిరిట్స్ అవ్వరు, వాళ్ళంతా గురువులు. ఈ 1 నుంచి 4 ఆత్మతలాలు, ఏ ఆత్మతలం అన్నది మనకి ఎలా తెలుస్తుంది తెలియదు. మనం ఈ ఆత్మతలాల మాస్టర్స్ ని పిలిచి వీళ్ళు ఏ తలానికో మీరు పట్టుకెళ్ళిపోండి ఆయన అంటే వాళ్ళు ఒక వాక్యూమ్ లాగా, ఒక లైట్ లాగా ఆ లోకానికి మనకి జిప్ని వెళ్ళిపోతుంది. అది మనకు కనబడుతుంది, తెలుస్తుంది మనకు అట్లా వెళ్ళిపోయినట్టు. సో అవి వెళ్ళిపోతున్నాయి అనమాట. ఒకసారి అవి వెళ్ళిపోయాయి అంటే వీఆర్ గుడ్. ఆడ వాళ్ళకి సరే మీరు అంటారు అవి ఉన్నాయి వెళ్ళిపోయినాయి గ్యారంటీ ఏంటి అని, బాగుందని. నెక్స్ట్ డే నుంచి వీళ్ళ ప్రవర్తన వేరు. ఎవరైతే ఇక్కడ యాక్టింగ్ చేశారు, అరిశారు, ఇంటికి వెళ్ళాక వాళ్ళ హస్బెండే చెప్తాడు ఒక 1 వీక్ తర్వాత. మన వాళ్ళు ఫోన్ చేస్తారు కదా, చేస్తే అబ్బో ఈమె చాలా బాగుంది, ఇప్పుడు మంచి ఇంట్లో వంట చేస్తుంది, బాగుంది, అన్ని చేస్తుంది, ముందు పిచ్చి పిచ్చిగా అరిసి ఏం చేసేది కాదు, అట్లా గోడను చూస్తూ కూర్చునేది, ఇట్లాంటివి చెప్తారు మనకి. అయితే మనము ఇప్పుడు నా పిల్లల్ని కూడా నార్మల్గా చూసుకుంటుంది, కొట్టట్లేదు, తిట్టట్లేదు, బాగుంది అంటారు. అంటే పోయినట్టే ఉన్నది. అట్లా మనకి రిజల్ట్, ఇన్స్టంట్ రిజల్ట్ ఇది. ఈవెన్ డబ్బు రావడం కాదు, హెల్త్ మంచిగా అవ్వడం కాదు, ఇన్స్టంట్ రిజల్ట్. దయ్యం పోయిందంటే చక్కగా అయిపోతుంది, అన్ని మంచిగా అయిపోతాయి. సో అందుకని మన రిట్రీట్స్లో ఇన్స్టంట్ రిజల్ట్ ఉంది. ఈవెన్ కర్మ చూసుకునే కాదు, హీలింగ్ కాదు, అన్ని ఇన్స్టంట్ రిజల్ట్స్ ఉంది. 2 daysలో అయిపోతాయి. మామూలుగా అయితే కొన్ని సంవత్సరాలు దాన్ని కష్టపడాలి. అందుకే అందరినీ ఇన్వైట్ చేసేది, ఎందుకంటే మీకు ఇంత ఈజీగా, ఇంత హ్యాపీగా, హాయిగా మేము చేస్తున్నప్పుడు మంచిగా వచ్చి అక్కడ పడుకోవడమే. మళ్ళీ కూర్చొని చేసుకోవచ్చు, పడుకొని చేసుకోవచ్చు. నేనంటావు నువ్వు ఇప్పుడు సర్జరీలు చేయాలంటే పడుకోనే కదా సర్జరీలు చేసేది. కూర్చోబెట్టి సర్జరీ చేయొచ్చు యాక్చువల్లీ, కూర్చోబెట్టి కూడా. కానీ అది కొంచెం కష్టం. ఇప్పుడు ఎవరికైతే బాగా బాధల్లో ఉన్నారో వాళ్ళకి పడుకోబెడితే సర్జరీలు చేయడం మాస్టర్లకు వస్తే ఈజీ అయిపోతుంది. అందుకని మనం పడుకోబెడతాం అనమాట. సో హాయిగా మీరు పడుకుంటే మాస్టర్స్ వచ్చి అన్ని చేసి వెళ్ళిపోతున్నారు. సో అందుకని మనది ఈజియెస్ట్, బెస్ట్ ఏఐ యుగం అంటాను నేను. హాస్టల్ సర్జరీస్ అనేవి ఉన్నాయంటారు అయితే? 100% ఉన్నాయి సార్. అంటే మేము ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. 100% పెయిన్ తెలుస్తుంది. ఓసారి విపరీతమైన పెయిన్ ఉంటుంది, ఎందుకంటే అనస్థీషియా ఇవ్వరు కదా అక్కడ. మళ్ళీ మనం అడిగితే వాళ్ళు ఇస్తారు అనస్థీషియా. ఇస్తే ఈ చెయ్యి ఇంకా లెగవదు. వాళ్ళు తెలివికి వచ్చాక కూడా ఈ చేతు కాలు లాక్ అయిపోయిన మేడం అంటారు. మెడ కూడా కదలదు, ఎందుకంటే ఎక్కడైతే సర్జరీ చేస్తారో అక్కడ లాక్ చేసేసి చేస్తారు. సో మళ్ళీ మనం వెళ్ళి ఎనర్జైజ్ చేస్తే, లేకపోతే కొంచెం సేపు వదిలేస్తాం వాళ్ళని మనం, ఎందుకంటే అక్కడ హీలింగ్ జరగాలి. ఇప్పుడు అనస్థీషియా ఇచ్చేవాడిని రివర్స్ చేయరు కదా. సో అందుకని మనం ఏమి వెళ్ళి డిస్టర్బ్ చేయం. ఇప్పుడు మనకు 6 PM అయిపోతే ఒకసారి 9 వరకు అట్లాగే ఉంటారు వాళ్ళు, కళ్ళు మూసుకొని అట్లాగే ఏది కదలకుండా ఉంటారు. ఇంకా మనం వాళ్ళని లేపం వెళ్ళి. సో ఎప్పుడైతే 9 అయిపోయి ఇంకా మనం ర్యాప్ అప్ చేసుకొని వెళ్ళిపోవాలి కదా, అప్పుడు వెళ్ళి ఎనర్జైజ్ చేసి లేపుతాం. లేపితే వాళ్ళు చెప్తారు ఇట్లా అయింది నాకు, ఇక్కడ సర్జరీ చేశారు, ఏదో లిల్లీ పుట్స్ లాగా వచ్చి అని. ఓసారి ఈగల్ లాగా వెళ్ళి చేస్తాయి, లిల్లీ పుట్స్ లాగా వెళ్ళి చేస్తాయి. ఓసారి పెద్ద పెద్ద బగ్స్ లాగా ఉండి చేస్తాయట. సో ఎవ్రీ టైం ఒక్కొక్కటి దే ఫీల్ అనమాట. సో మీరు అడిగారా, మీకు ఎప్పుడైనా పర్సనల్ గా హాస్టల్ సర్జరీ అడిగారా? నేను ఎప్పుడు అవసరం పడలేదు, నాకు అడగలేదు, నేను అవసరం పడలేదు. అంటే నాకు జనరల్ హీలింగ్, ఇప్పుడు నాకు ఇక్కడ నొప్పి ఉంది అనుకోండి, ఆ హీలింగ్ కావాలంటే చేసేస్తాను. అది వచ్చి ఏదో రాసినట్టు. అసలు ఇంత మందికి ఇంత ధ్యానము, ఇంత శక్తి, ఇంత ఎనర్జీ ఇచ్చినప్పుడు అసలు మీకు నొప్పులు ఎందుకు రావాలి? రాకూడదు కదా. నాకు ఒకటి లెగ్ పెయిన్ ఉండింది కింద, చెప్పులు వేసుకుని నడిస్తే వచ్చేది ఆ పెయిన్, చాలా ఇయర్స్ నుంచి ఉంది నాకు. అయితే అది డ్రీమ్లో అడిగితే చూపించారు నాకు. ఒకరు నేను సతాయిస్తే వాళ్ళు బర్న్ చేసుకున్నారు. అయితే కింద నుంచి ఫస్ట్ బర్న్ అవ్వకుండా వచ్చింది. సో ఫస్ట్ కింద నుంచి నాకు కాలు నొప్పి స్టార్ట్ అయ్యి, తర్వాత ఈ పిక్కలు ఇదంతా కూడా నొప్పి. కూర్చొని లేస్తే, మెడిటేషన్ చేసుకొని నడిస్తే నొప్పి. ఏంటి అని అడిగితే అది కర్మ. కర్మ అనేది మీరు మెడిటేషన్ చేస్తూనే వస్తుంది కదా. సో అది ఆ కర్మ అని చూపించారు నాకు. ఎప్పుడైతే నేను సారీ చెప్పి రిలీజ్ చేసుకున్నానో ఆ పెయిన్ పోయింది. సో ఇప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా మెట్లెక్కారు, తిరుపతి మెట్లెక్కారు, సడన్ గా టెంపరీగా ఏదో కొద్ది నొప్పి అయితే ఉంటుంది కదా, అది మీరు పడుకున్నప్పుడు అది రిలీజ్ చేసేయమంటే వాళ్ళు వచ్చి ఏదో రాస్తారు, ఏదన్నా లిక్విడ్ లాగా రాసి మాస్టర్స్ వచ్చి ఏదో రాస్తారు, లేపం టైప్ రాస్తారు. మార్నింగ్ వరకు ఏముండదు. ఇది రీట్రీట్స్ అన్నారు కదా, ఇప్పుడు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? ముందు తిరుమలలో జరుగుతుందని చెప్తున్నారు. తిరుమల రిట్రీట్ ఏంటి స్పెషల్? అక్కడ ఎందుకు చేస్తున్నారు? ఎప్పుడు జరుగుతుంది?
తిరుమలలో స్పెషల్ అందరికీ తెలుసు ఎనర్జీస్. ఉమ్, అది 7 కొండల వాడు, ఆయన నిత్యము అక్కడ యజ్ఞాలు కళ్యాణాలు జరుగుతాయి. సేమ్ థింగ్ ముచ్చంతలో అదే రీజన్తో మనం అక్కడ పెడతాం. ఎందుకంటే మనకి ఎర్త్ బౌండ్ స్పిరిట్స్ ఉండడం వల్ల మనకి దివ్య క్షేత్రాలు కావాలి. అన్ని ప్లేసెస్లో వెళ్ళి చేయరాదు ఇవి. సో అందుకోసమని మనం ప్రతి ప్లేసు ఒక దివ్యక్షేత్రమే ఎన్నుకొని చేస్తాం. ఎందుకంటే క్షేత్రం కనుక ఆల్రెడీ ఎనర్జైజ్డ్ ఉంటే ఇలాంటి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టి మనం చేస్తే అన్ని దెబ్బకు దయ్యం బారిపోవడమే కదా. ఎక్కడి నుంచి ఉంటాయి వాళ్ళ దగ్గర నెగిటివ్ ఎనర్జీస్ అంటూ ఉండవు వాళ్ళలో. అందుకని మనకి ఈజీ అయిపోతుంది ప్రాసెస్. 3-5 రోజుల ప్రాసెస్ 1-2 days లో చేసేయచ్చు అట్లాంటి ప్లేసెస్లో. ఇప్పుడు సేమ్ ఇదే మనం చెయ్యాలి అమెరికాలో వేరే ప్లేసెస్లో అంటే, ఏది హోటల్లో అంటే 7 రోజులు పడుతుంది. మనం ఏం చేస్తున్నాం 2 days లో చేస్తున్నాం. 2 days 1 day కూడా సరిపోద్ది మనకి. 2 days అయితే ఇంకా ఎక్కువ వాళ్ళకి ఎనర్జీస్ వస్తాయి అంతే. సో ఇక్కడ మనం తిరుపతిలో 2 days పెట్టాం. నెక్స్ట్ డే 4 PM కి అయిపోతుంది అనమాట సండే రోజు. సో దట్ మళ్ళీ దాంట్లో ఫస్ట్ ఎక్కడైనా మనం పొద్దున యజ్ఞం చేస్తాం. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీస్ హోమం ద్వారా రిలీజ్ అవ్వడానికి. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే మనం చేసేది దీని గురించి అవగాహన, డ్రీమ్స్ అని మనం ఎట్లా అడగాలి, ఎట్లా మన కర్మ అంటే ఏంటి, ఎందుకోసం ప్రాబ్లం వస్తుంది, ఇదంతా చెప్తాం. అది అయ్యాక లంచ్ టైంలో మనం హీలింగ్ గురించి మాట్లాడతాం. 4 types ఆఫ్ హీలింగ్ ఉంటాయి. మనం అక్కడ చేసే పద్ధతి ఏంటి, మనం వాళ్ళ ఇంట్లో ఎలా హీలింగ్ చేసుకోవచ్చు, డ్రీమ్లో ఎలా మనం సర్జరీ అడగొచ్చు, డ్రీమ్లో ఎట్లా హీలింగ్ చేసుకోవచ్చు, ఇదంతా మనము నేర్పిస్తాం అక్కడ. నేర్పించి, ఎందుకంటే వాళ్ళ హీలింగ్ గురించి అవగాహన లేకపోతే హీలింగ్ చేయించుకోవడానికి పడుకున్నప్పుడు ప్రాపర్గా అవ్వదు. మీకు మైండ్ సెట్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి, యాక్సెప్ట్ చేయాలి. సో అది యాక్సెప్ట్ చేసేటట్టు చేసి ఇలా ఉంటారు, మనకు వచ్చి చేస్తారు, మాస్టర్స్ వచ్చి చేస్తారు. మాస్టర్స్ అని ఎవరిని అంటారు, ఎవరు ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు, ఎవరు మోక్షాన్ని ఇచ్చేవాళ్ళు, ఎవరిని పట్టుకుంటే ఏమొస్తుంది, ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, నేర్పిస్తాం. సో దట్ వాళ్ళకి నాలెడ్జ్ ఉంటే వాళ్ళు ఇష్టం ఎవరినైనా పూజ చేసుకున్నారు, బాబానే పట్టుకుని ఇంకోరిని పట్టుకుని నాకేం ఇష్యూ లేదు. కాకపోతే మీకు నాలెడ్జ్ ఉండి ఇప్పుడు క్రియాయోగా చేస్తే ఏంటి ఫలితము, లేకపోతే ఒక మోక్షము అంటే ఏంటి, మోక్షం కాకుండా ఆత్మసాక్షాత్కారం అంటే ఏంటి, లేకపోతే రిచెస్ట్ లైఫ్ లీడ్ చేయడం అంటే ఏంటి, ఇలాంటి తెలియాలి పబ్లిక్కి. ఇవేవి మీకు నాలెడ్జ్ లేకపోతే పోయి క్రియాయోగా చేసి అయ్యో నేను ఇది చేసినందుకు అది వచ్చింది, నాకు ఎవరు చెప్పలేదు, ఇది కాదు నాకు కావాల్సింది అని తర్వాత అనొద్దు కదా. సో అందుకోసమని నేను జ్ఞానాన్ని ఇస్తాను, మీ ఇష్టం ఉన్న వాళ్ళని మీరు వెళ్ళి పట్టుకోండి, నాకేం అభ్యంతరం లేదు. సో అక్కడ జ్ఞానం అయ్యాక హీలింగ్ ఉంటుంది, సెల్ఫ్ హీలింగ్ ఉంటుంది అక్కడ. అంటే అందులో మనం హీలింగ్ కంటే కూడా ముఖ్యం ఫస్ట్ డే మన వాళ్ళని ఎనర్జైజ్ చేస్తాం భౌతికంగా, మనస వాచ కర్ణ, కొంచెం సోల్ పవర్ తీసుకుని కొద్దిగా ఎనర్జైజ్ చేస్తాం. అది ఆ ధ్యానం ఉంటుంది. పొద్దున కూడా రాగానే ఫస్ట్ ఒక 30 minutes ఎనర్జైజ్ చేస్తాం, ఎందుకంటే భౌతికమే రిలీజ్ చేసి దీనిలో పట్టుకొస్తాం. సో అది లాంగ్ అయినాక పంచభూతాలతో ఎనర్జీస్ తీసుకోమంటాం వెళ్ళి. అప్పుడు టీ పోసి మళ్ళీ ఎనర్జైజ్ చేసి స్నాక్ పెట్టి మళ్ళీ వెళ్ళి చెట్లను హగ్ చేసుకోమంటాము, భూమితో అనుసంధానం కమ్మంటాము, ఇంకా ఫైర్ వాటర్ అట్లా అన్నిటితో అనుసంధానమై వస్తాయి. అది అయ్యాక మళ్ళీ డిన్నర్ అయ్యాక మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మళ్ళీ ఏంటి అప్పుడు చక్రాస్ ఉంటుంది, నైట్ చక్రాస్ హీలింగ్ చక్రాస్ ఉంటుంది. సో చక్రాస్ది కొద్దిగా బ్యాలెన్స్ చేసి కొంచెం అది క్లిన్స్ చేసి మళ్ళీ 3 AM కి థర్డ్ డే మెడిటేషన్ ఉంటుంది. థర్డ్ డే దాంట్లో ఇంకా కంప్లీట్గా చక్రాస్ శుద్ధి ఉంటుంది. ఒక్కొక్క చక్రాలో ఉన్న బ్లాక్స్ కర్మలు అన్ని రిలీజ్ చేస్తూ అవి క్లిన్స్ చేస్తూ మళ్ళీ నెక్స్ట్ స్టెప్ చక్రాస్ది అయిపోయాక మనము నైట్ దాంట్లో చక్రాస్ స్ట్రాంగ్ చేయడం అంటే నెక్స్ట్ డే ప్రిపరేషన్తో పాటు కర్మల్ని రిలీజ్ చేస్తూ జ్ఞానాన్ని మళ్ళీ మన ఆత్మలో ఉన్న జ్ఞానాన్ని ఇప్పుడు ఈ లైఫ్కి ఏది కావాలో అది నింపుతాం. ఏమవుతుంది, మన కర్మ వల్ల జ్ఞానం కప్పబడి ఉంటుంది. సో ఆ ఏదైతే కర్మలు ఆల్రెడీ మనం అనుభవించేసాము, కథం కొట్టుకున్నాం కదా, మరి దానికి సంబంధించిన జ్ఞానం ఉంటుంది కదా, అది డౌన్లోడ్ చేసుకుంటాం. చిన్న బ్లాక్స్ రిలీజ్, ఆ బ్లాక్స్ వల్ల జ్ఞానాన్ని కోల్పోయిన జ్ఞానాన్ని ఇదంతా మనం డౌన్లోడ్ చేసుకుంటాం. దాంతో స్ట్రాంగర్ అవుతుంది సోల్. అయితే నెక్స్ట్ డే మనము స్ట్రాంగర్ అయ్యాక నెక్స్ట్ డే ఈ చక్రాస్ చేసుకుంటాం. థర్డ్ ఐ మెడిటేషన్ అంటాం 3 AM. అది అయిపోయాక మళ్ళీ పొద్దున టీలు టిఫిన్లు అయ్యాక మళ్ళీ కొద్ది బ్రేక్ ఇచ్చి అప్పుడు మళ్ళీ మనము హీలింగ్ మళ్ళీ మొదలు. అంతా హీలింగ్ అంటే బాడీ లోపల ఏది ఉన్నా రిలీజ్ అవ్వడము. ఇంకా అది చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఈవెన్ వాళ్ళకి క్యాన్సర్లు ఉన్నా
సర్జరీలు అవసరం ఉన్నా ఏది ఉన్నా అప్పుడు బాగా జరుగుతాయి. ఉమ్, కొంతమందికి ముందు రోజు ఫస్ట్ రాగానే కూడా లంచ్ తర్వాత కూడా జరుగుతాయి, రాత్రి దానిలో జరుగుతాయి. ఆ రోజు పొద్దున మటుకు చాలా మందికి జరుగుతాయి. కొంతమంది మేము 28th రాలేము, ఫస్ట్ నాడు వస్తామంటారు. వచ్చినప్పుడు అవి మిస్ అవుతారు, బట్ పర్వాలేదు, వచ్చి క్యాచప్ చేసుకోవచ్చు. నష్టం అయితే లేదు. 28th ఒక్కరోజు వచ్చినా, ఫస్ట్ ఒక్కరోజు వచ్చినా, ఇక మీకు భౌతిక విషయాలు ఇంకెక్కువ ఇంపార్టెంట్ ఇది కాదనుకుంటే వెళ్ళండి. నేనేది వద్దన, వాళ్ళకి ఎంత ప్రాప్తం ఉంటే ఏదైతే అదే వస్తుంది. నేను ఎవరిని కోప్పడను, అది తప్పను, ఇది కరెక్ట్ అన్ను. జ్ఞానం మటుకు ఇస్తాం. జ్ఞానం ఇస్తే వాళ్ళకే తెలుస్తుంది తప్ప కరెక్టా అని. మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు నేర్చుకోండి. నేను కూడా ఇప్పుడు కూడా ఏదో బుక్స్ అవుతూ అసలు ఒక్క నిమిషం టైం వేసి ఎందులోంచి ఏదో ఒకటి నేర్చుకుంటాం కదా. సో అందుకని ఇప్పుడు DNA ఆఫ్ ద స్పిరిట్ ఇవి చాలా బుక్స్ ఉన్నాయి కదా. DNA ఆఫ్ ద స్పిరిట్ లోనే 10 పుస్తకాలు ఉన్నాయి. అది హనుమంతుల వారి ఛానలింగ్. అది కాకుండా ఇమ్మోర్టల్ టాక్స్ ఆఫ్ హనుమ కూడా ఈ ఎర్త్ బాండ్ స్పిరిట్స్ మీద, ఈవెన్ ఈ సురాసుర ఆత్మల మీద చాలా జ్ఞానం ఉంది అందులో. సురాసుర ఆత్మలు కూడా బాగా మనలోకి వస్తాయి, ఎందుకంటే వాటికి ఇంకా బాడీ లేదు, వాటికి జన్మలు అయిపోయాయి. సో బాడీ లేదు కాబట్టి మన లోపలికి వస్తాయి. అవి కూడా మనము జాగ్రత్తగా ఉండాలి వాటితో కూడా. సో అది మెయిన్గా హనుమంతుల వారు మనకు బాగా కాషియస్గా ఉండమంది ఆ ఆత్మల ద్వారా. సో అవి కూడా మనము ఇట్లా రిలీజ్ చేసుకుని మళ్ళీ చేసుకోవచ్చు. చాలా సంతోషం అమ్మ, చాలా మంచి విషయాలు మాట్లాడుకున్నాం. అంటే ఇంతకుముందు మనం 2-3 ఇంటర్వ్యూలు 4-5 ఇంటర్వ్యూలు చేసినా కూడా ఈ విషయాలు ఎప్పుడు కూడా మనం మాట్లాడుకోలేదు. ఇప్పుడు అందరికీ కూడా చూసేవాళ్ళకి కానీ ఎవరైతే మీ దగ్గరికి రావాలనుకుంటారో, వే టు మోక్షకి రావాలో, వస్తే మాకేంటి అనుకునేవారు అందరికి కూడా ఇక్కడ ఏం జరుగుతుంది అనేది చాలా చక్కగా తెలియజేశారు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం. చాలా థ్యాంక్స్ అబ్బా. వే టు మోక్షకి రావడం అంటే మన లైఫ్ని మోర్ బ్యూటిఫుల్గా చేసుకోవడమే. మన జీవితం మరింత అందంగా ఆనందంగా మారాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారందరికీ కూడా వే టు మోక్ష స్వాగతం పలుకుతుంది అని హనుమ తెలియజేశారు. ఈ సమయాన్ని ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తుండండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.